పోతున్నాము. మరి ఇక సాయంకాల సమయంలో ప్రత్యేకంగా మరి కూడిక ఏర్పరిచినటువంటి కుటుంబానికి దేవుని యొక్క నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అనుకున్న రీతిగానే దేవుడు క్షేమముగా మరి అన్నను మరి ఆ స్వదేశానికి అనే గృహాన్ని నడిపించి ఉన్నాడు. అందును బట్టి ఎంతగానో సంతోషిస్తుంటున్నాను. మరి అదే రీతిగా ఈ సమయంలో నాతో పాటు ఉన్నటువంటి తోటి సేవకులు మరి జానన్న గారికి, అదే రీతిగా గిద్యోనన్న గారికి ప్రత్యేకముగా మరి మనందరిని ప్రేమించి, మన సంఘంలో ప్రేమించి మన మధ్యలోనికి వచ్చినటువంటి మరి ఇజ్రాయెల్ దేశంలో ఉంటూ పరిచర్య జరిగిస్తున్నటువంటి దేవుని సేవకులు మరి జీవరత్నమయ్య గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వారి అబ్బాయికి కూడా మరి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారా మనమందరము దేవుని మహింపరుచున్నాము. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చి ఉన్నాము. మరి ఈరోజు మరి ఆ సామ్యాలన్న, అదే రీతిగా సలోమక్క వారిని ప్రేమించి దేవుడిచ్చినటువంటి మరి జగన్ కుమారుడు సుహాస్ యొక్క బర్త్డే సందర్భముగా అందరం ఈ రీతిగా కూడి దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని కూడా ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. వారు మనకు వాక్యాన్ని అందిస్తారు. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. మధ్యలో మంచిది. మరి ఈ సమయంలో చిన్న మార్పు అన్న మరి కొద్ది నిమిషాలు వారి సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఆ తర్వాత మరి ముఖ్య విషయం ఏంటంటే ఇద్దరు కలిసి ఒకే రోజు వచ్చారు. నీకు తెలుసో తెలియదు, ఇద్దరు కలిసి మరి ఒకే రోజు రావడము. ఈ రీతిగా నాకు అన్న చెప్పినప్పుడు మరి ఇట్లా అయ్యగారు మరి వస్తూ అంటున్నారు ప్రార్థన రోజు అంటే చాలా సంతోషం. మరి అక్కడ నుంచి సమయాన్ని కేటాయించుకుని రావడం మరి మనకి ఎంతగానో సంతోషము. నేను వెంటనే అన్న పర్లేదు రమ్మని చెప్పండి, మనకు మరి వస్తే కూడా బాగుంటుందని చెప్పేసి మరి చెప్పడము. మరి ఆ మాట ప్రకారమే దేవుని సేవకులు ఈరోజు ప్రత్యేకంగా ఈ కూడిక కొరకై ఇక్కడికి రావడం చాలా సంతోషము. కాబట్టి ఈ సమయంలో వాక్యం కంటే ముందు అన్న కొద్ది మాటలు మరి సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఆ తర్వాత మనము మరి అయ్యగారికి సమయం ఇద్దాం. హల్లెలూయా. దేవాది దేవుడు యేసు మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి సంబంధించినటువంటి దేవుని యొక్క దాసులు జాషువా గారికి, అలాగే పాస్టమ్మ మరి సుజాత ఆంటీ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని సేవకులు మరి గిద్దెనన్న గారికి, అలాగే జానన్న గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించి మరి ఇక్కడికి చేసినటువంటి దేవుని దాసులు మరి జీవరత్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు హల్లెలూయా. నా జీవితంలో అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ప్రభు ఎంతగానో మరి కాచి కాపాడి ఈరోజు మీ ఎదుట మరి ఆయన యొక్క సన్నిధానంలో నిలబడకు దేవుడు నాకు ఎంతగానో మరి ఆయన కృప చూపుతున్నాడు. అందుకు బట్టి మరి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి దేవుని యొక్క దాసులు మరి జీవరత్నమయ్య గారు ఇజ్రాయెల్ దేశంలో మరి ఆయన సంపూర్ణ సేవ చేస్తున్నాడు. ఆయన స్థాపించిన సంఘము పేరు స్వస్తినిధి ప్రార్థన సంఘము. ఆయన మంచి వాక్య పరిచయకారుడు. మరి ఆయన సంఘానికి వెళ్ళి నేను కూడా ఆయనతో పాటు ఎంతగానో మరి నిలబడుచున్నాను. మరి అతను కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తూ సంఘంలో మరి అనేక విధములుగా ఆయన నాకు అవకాశాలు ఇస్తూ అనేక విధముగా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుని దాసులకు నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడా మరి దేవుని కృప చొప్పున మీ ఎదురుకు వచ్చి నేను సాక్ష్యం చెప్పుటకు దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనకు ఎంతగానో నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అనుకునే రీతిగా మరి దేవుని దాసులు కూడా మన మధ్యకి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన కూడా మనం ప్రేమించి నా కుమారి యొక్క పుట్టినరోజుకు ఇచ్చేసినందుకు నేను ఎంతగానో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము అనుకున్నది ఏంటంటే నేను పోయిన నెల నుంచి మరి నా కుమారుని యొక్క బర్త్డేకు రావాలని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఆ రోజు కూడా మరి పాస్టర్ గారు నేను ఇద్దరం కలిసి టికెట్ తీయడం జరిగింది. పాస్టర్ గారు అనుకోకుండా దుబాయ్ దేశం వెళ్ళి ఆ దుబాయ్ దేశంలో 12 రోజులు కూడా ఆయన సువార్తలలో ఉండి అనేక సంఘాల్లో వాడబడి అనేక వాక్య పరీక్షలు వాడబడి ఆ రోజు అనుకోకుండా కూడా మనం ఇద్దరం కలుసుకొని మళ్ళీ దుబాయ్లో కలుసుకొని మరి ఇండియా దేశం రావడానికి ప్రభు కృప చూపినాడు. అందుకు బట్టి దేవుడిని నేను ఎంతగానో దేవుని ప్రతిమాడుచున్నాను. దేవుడు నా పట్ల అనేకమైనటువంటి శ్రమలు బాధ ఉన్నప్పటికీ ఆయన శక్తిని ప్రేమ నుంచి నన్ను ఎంతగానో కాచి కాపాడినాడు. అనేకమైనటువంటి అప్పుల చేత బాధల చేత ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో నన్ను ప్రేమించి నా పిల్లల నుండి బాధల నుండి దేవుడు నన్ను విడిపించి ఈరోజు నేను ఏ దేశంలో వెళ్ళినా సంతోషంగా ఎన్నడూ రాలేదు. కానీ దేవుడు సంపూర్ణంగా సంతోషంగా నా దేశం తీసుకొచ్చాడు. అందుకు దేవుడు ఎంతగానో
సంతోషంతో ఏ దేశం వెళ్ళినా కూడా నేను సంతోషంగా రాలేను. అనేక శ్రమలు బాధలు అన్నిటి కూడా దేవుడు తీర్చి సంపూర్ణ సంతోషంతో నిండు ఆనందంతో నా దేశంకి వచ్చిన హల్లెలూయా. అటువంటి సంతోషం దేవుడు నాకు ఇచ్చినాడు. అందుకు బట్టి నా యేసుకు నేను రుణపడి ఉంటానని నేను తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఒక ఇజ్రాయెల్ దేశంలో కృప చూపినాడు, మంచి కంపెనీ ఇచ్చినాడు, మంచి యొక్క జీతం కూడా దేవుడు నాకు ఇచ్చినాడు. నా జీవితంలో కూడా నేను ఎప్పుడు అనుకోలేదు ఇటువంటి యొక్క జీవితాన్ని కానీ ఇటువంటి ఒక పని నేను పొందుతానని. అది దేవుడు ఆయన చేసినటువంటి మహాకృపను బట్టి దేవునికి నేను ఎంతగానో చింతిస్తున్నాను, ఎంతగానో నేను దేవుని వేడుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు అంటాడు ఆయన కొరకు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు మొట్టమొదటి చేసినట్టు పని ఏమిటంటే, అందరూ పని విషయంలో మనం ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు పని ఎలా ఉంటుందో, ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన మనము ఇది భయంకరమైనటువంటి కన్స్ట్రక్షన్ లో పని చేయిస్తారు, అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు, బాధపడుతూ ఉన్నారు. కానీ నేను పని విషయంలో బాధపడలేదు. హల్లెలూయా. మొట్టమొదటిగా నేను వెళ్ళినటువంటి పని చేసినటువంటి పని ఏమిటంటే దేవుని సంఘము ఎక్కడ ఉంది. హల్లెలూయా. మొట్టమొదటిగా నేను ఇజ్రాయెల్ లో వెతికినటువంటి సంఘము దేవుడు నాకు కావాలి. నేను ఏ దేశంలో వెళ్ళినా మొట్టమొదటిగా నా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి అని ఆశతో ఉండేవాడిని. హల్లెలూయా. అందుకే నేను ఇజ్రాయెల్ దేశంలో కూడా నా పని విషయంలో నేను చింతించలేదు, నా అప్పుల విషయంలో నేను చింతించలేదు, కానీ నాకు దేవుడు కావాలి. అందుకే నేను అక్కడ మార్కెట్ దగ్గర ఉంటుంది, మార్కెట్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాను. ఒక సహోదరి కలిసి ఆ అక్కని అడిగాను, అక్క ఇక్కడ చర్చ ఎక్కడ ఉండదు అంటే, నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నది ఆవిడ. అది వచ్చి వారం రోజులు అవుతుందంటే, నువ్వు వచ్చి వారం రోజులు అయితే లేదు, నీకు చర్చ గురించి ఎందుకు, నువ్వు కన్స్ట్రక్షన్లో వచ్చావు అంటే నీ పని గురించి వెతుకు అన్నప్పుడు, లేదక్క నాకు దేవుడు కావాలి, నేను చేర్చి నాకు కావాలన్నప్పుడు నా దగ్గర పాస్టర్ గారి యొక్క నంబర్ లేదు, కానీ మా ఆయన దగ్గర ఒక నంబర్ ఉందని ఆ నంబర్ తీసుకొని ఆ నంబర్ నాకు ఇచ్చారు. ఆ నంబరే జరుగుతున్నారు. కానీ హల్లెలూయా. అప్పటి నుండి ఇప్పటి వరకు సంవత్సరం కూడా ఒక్క వారం కూడా నేను మానలేదు. హల్లెలూయా. ఒక్క వారం కూడా మానకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుని కోసం సమయం కేటాయిస్తూ అనేకమైన పరిచర్లు కూడా ఆ పాస్టర్ గారిని వెంటుండి ఆయన యొక్క సేవ పరిచర్లు కూడా ఆయనకు తోడ్పాటును ఇస్తూ ఎన్ని పనులను పక్కన పెట్టి ఆయనకు తోకలు ఉండాలని సేవకుడు చాలా కష్టపడుతున్నాడు. అక్కడ ఆయన బాధలు ఆయన కష్టాన్ని చూసినట్టు వ్యక్తిని, కానీ ఆయన దేవుని కోసము ఎంత తపన పడుచున్నాడో, దేవుని కోసం ఎంత ఆరాటపడుచున్నాడో దగ్గరకు ఉన్నట్టు చూసిన వ్యక్తిని నేను. హల్లెలూయా. నేను కూడా అనుకున్నాను సేవకుడు ఆయనలో కొద్దిగా ఎక్కువైనా కాకుండా కొద్దిగా ఆయనలో ఒక చిన్న వంతుగా నేను ఆయనకు సహకరించాలని. నాకు ఎన్ని పనులున్నా నేను బయటకు వెళ్ళి శుక్రవారం నాకు సెలవు ఉంటుంది, కానీ నేను బయటకు వెళ్తే బోర్డు డబ్బులు ఇస్తారు, కానీ ఆయనలో నేను వెళ్ళకుండా దేవుని పని కావాలని, దేవుని పని కోసమే నేను ఉండాలని అక్కడ పాస్టర్ గారు వెంబడుతూ ఆయనతో సేవలో వాడబడుతూ ఆయనతో నేను ఉంటున్నాను. పాస్టర్ గారు కూడా చక్కగా ఎదిగిస్తున్నాడు పాటల విషయంలో కానీ, వాక్య పరిచయ విషయం కానీ. ఆయన లేనప్పుడు వాక్యం నాకు బోధించడానికి అవకాశం ఇస్తూ సొంత తమ్ములాగా నన్ను చూసుకున్నాను. ఆయనకు ప్రత్యేకమైన తెలియజేస్తున్నాడు. అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు చేసిన మేలులను బట్టి నాకు చాలా దుఃఖం వస్తుందని నేను అనుకోవచ్చు, ఎందుకు ఏడుస్తున్నాడని. కానీ నా కష్టాలు, నా బాధలు, నా కన్నీళ్ళు నాకు తెలుసు. హల్లెలూయా. నా దేవునికి తెలుసు కనుక నేను ఈరోజు మీద నిలబడి సాక్ష్యం చెప్తున్నానంటే దేవుని మహాకృప. అనేక అప్పుల నుంచి బాధల నుంచి దేవుడు విడిపించి సంతోషంగా నా యేసయ్య నా ఇంటికి తీసుకొచ్చినందుకు ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల భవిష్యత్తు కొరకు, నా కొరకు మీరు ప్రత్యేక అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరినీ నా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి దేవుని దాసు జాషువా కూడా నా ప్రత్యేకమైన వందనం చెల్లిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మంచిది. మరి సమయంలో సాక్ష్యం పంచుకున్నటువంటి అన్న కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సరే, ఈ సమయంలో మరి పంచుకున్న సాక్ష్యం కొరకు, అదే రీతిగా మరి వాక్య పరిచర్య కొరకు మన మధ్యలో మరి దేవుడి సేవలో వాడబడుతున్న గిద్యోనమ్మ ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేసి ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవ, కృపా కనికరం గల నా యొక్క యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడి వారమో కానీ నీవిచ్చిన ప్రేమ, నీ యొక్క ఆప్యాయత, నీ కృప ద్వారా తండ్రి మమ్మల్ని రక్షించి నాయన ఈ విధంగా ఐక్యపరిచి నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి నాయన ఇటు అవకాశాన్ని ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ముందుగా నాయన నా యొక్క సహోదరులు, నా యొక్క స్నేహితులు ప్రభా, మరి సామ్యుయల్ని తండ్రి తాను ఎంతో వేదనతో నీ దగ్గర వేడుకున్నప్పుడు ఒక దారిని చూపించి
నాయన అక్కడికి చక్కగా తీసుకొని వెళ్ళి నాయన ప్రభువా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పని విషయమై చింతించక ఆ దేవుని యొక్క సన్నిధిలో నేను తప్పకుండా వెళ్ళాలని ఆశ కలిగించి నీ యొక్క సజీవ రెక్కల కింద భద్రం చేసుకున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. అదే కాదు ప్రభా, ప్రత్యేకంగా నీ యొక్క దైవజనుల చెంతకు తీసుకొని వెళ్ళి ప్రభా అక్కడ ఆత్మీయ జీవితంలో కూడా మీరు ఎదిగింప చేసి ప్రభా తనకున్న కష్టాల్లో మీరు దర్శించారని ఇంతవరకు సాక్ష్యం చెప్పారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని మీరు సెలవిచ్చారు. ఈ దీనుడు మొరపెట్టగా నేను వింటానని, ఆయన అతడు శ్రమలో ఉండగా నేను అతను తప్పించేదను అని మీరు సెలవిచ్చిన ప్రకారంగా ఆ బిడ్డకు తోడై ఉండి నడిపించారు. తన నీకు వందనాలు. అదే కాకుండా ప్రభా తను అనుకున్నట్లుగా తన యొక్క కుమారుని యొక్క బర్త్డే విషయంలో తండ్రి ప్రభా నీ యొక్క దైవ జనుల తండ్రి సహా వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడికి వచ్చుటకు సమయాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతయు నీ కృపను బట్టి నీకు వేవేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన నిజముగా ఎక్కడో తండ్రి ప్రభా ఉన్న వారిని నీ యొక్క దైవతుల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. బిడ్డను ప్రభా మీరు అభిషేకించినందుకు స్తోత్రాలు, మీరు నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన నీ యొక్క దైవదాసుల్ని నా తండ్రి ప్రభా మీరు నీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని నాయన కావలసినటువంటి వర్తమానాన్ని మాకు అందచేసి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్నోని తండ్రి ప్రభా స్వాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క సాక్ష్యాన్ని దైవజని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించు. నా తండ్రి ముందున్న సమయాన్ని అప్పగించుకొనచ్చు. మా ప్రభు రక్షకుడని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. మంచి దయచేసి సమయంలో మనం అందరం మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాము. మరి అయ్యగారికి సమయం ఇచ్చే కంటే ముందు ఒక చిన్న మాట మరి చెప్పిన మరి అయ్యగారికి సమయం ఇస్తాను. ఇందాక అన్న మరి చెప్తున్నటువంటి ఇందాక మరి అన్న చెప్తున్నటువంటి సాక్ష్యంలో నేను గమనించినటువంటి ఒక విషయాన్ని బట్టి మరి ఒక మాటను మరి పంచుకొని నేను అయ్యగారికి సమయము ఇస్తాను. ప్రత్యేకంగా ఇందాక అన్న చెప్తున్నట్టు మరి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇక్కడ చాలా మంది అన్ననే కాదు మరి అనేక గ్రామాల నుంచి మరి విదేశాలకు వెళ్తున్న వారు ఇక్కడ మరి ఆరాధన క్రమం అనేది బాగానే ఉంటుంది. ఇక్కడ ప్రతి వారము మరి మందిరానికి రావడము, ఈ రీతిగా కూడికలో మరి వచ్చి దేవుణ్ణి స్తుతించడం. కానీ మరి పని నిమిత్తమై విదేశాలకు వెళ్ళినప్పుడు చాలా మందికి అక్కడ ఈ అవకాశాలు లేవు. మందిరానికి వెళ్ళడానికి కానీ మరి స్వేచ్ఛగా దేవుని ఆరాధించడం కానీ మరి వాక్యంలో మరి బలపడడానికి కానీ ఎంతో మందికి అవకాశాలు లేవు. కానీ మరి అన్న చెప్తున్నప్పుడు నాకు ఆ అర్థమైన విషయం ఏంటంటే కనుక మరి అన్ననే కాదు ఇలాంటి చాలా వారిని మరి అక్కడ మరి ఆత్మీయంగా మరి పరిచర్యలో లేక వాక్యంలో అన్ని రీతిలుగా మరి బలపరుస్తున్నటువంటి మరి దేవుని సేవకులకు మరొకసారి నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి వారంతా మరి ఆ ప్రయాసతో మరి మన మధ్యలోనికి రావడము చాలా సంతోషం. ఈ సమయంలో మరి దేవుని సేవకులు మనకు వాక్యాన్ని అందిస్తారు. యాక్చువల్లీ ఎవరు వచ్చినప్పుడు మనం ఏం చెప్తామంటే ఇంత సమయం అని చెప్తాం. కానీ ఈరోజు ఏ సమయం నేను చెప్పట్లేదు, మీ ఇష్టం, మీరు హ్యాపీగా స్వేచ్ఛగా మీరు ఎంతసేపు అన్న వాక్యం, ఎందుకంటే మీరు అంత కష్టపడి మా కోసం మరి మా సంఘాన్ని ప్రేమించి మరి మా మధ్యలోకి వచ్చి ఉన్నారు కనుక మరి మీరు మాతో మరి వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా మరి సమయాన్ని ఐగర్ అప్పగిస్తున్నాం. మంచిదండి. ఈ సమయం ఇచ్చిన దైవజనుడు అయ్యగారికి సంఘాపరులకు నా వందనాలండి. మరి శ్రీనాలకు ఇచ్చిన దైవజనులకు నాకు వందనాలండి. మరి తమ్ముడు సమూయేల్ నిజంగా విదేశాల్లో సెలవు ఉండదు అంటారు. శుక్రవారం శనివారం కంపెనీలో పని ఉండదు. విషయం మీకు తెలుసో తెలియదు. కంపెనీలో వర్క్ ఉండదు. ఎందుకంటే సిసి సబ్బత్ అంటే శుక్రవారము శనివారము ఇజ్రాయేల్ ప్రజలకి సబ్బత్ అన్నమాట, విశ్రాంతి దినం. అది నాకు పని ఏం చేయరు. కనీసం ఏసీ రిమోట్లో ఉన్న పవర్ ఆపుతాం కదా, అర్థమవుతుంది మీకు నా మాట. ఏసీ రిమోట్లో ఏసీని ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి రిమోట్ వాడతామా, ఆ బటన్ కూడా నొక్కితే పాపమని వారు ముట్టుకోరు. అర్థమవుతుంది మీకు. ఏంటది? ఏసీ రిమోట్ నొక్కితే ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది కదా, అది నొక్కితే పాపమని అది నొక్కడానికి కూడా మళ్ళా రోడ్డు మీద కనిపిస్తాడేమని 5-6 కిలోమీటర్లు నడిచి మమ్మల్ని తీసుకెళ్ళి ఆ రిమోట్ బటన్ ఆపేస్తారు. అర్థమవుతుందా? శుక్రవారం శనివారము విదేశాలు వెళ్ళిన మా తెలుగు బిడ్డలు పని కంపెనీ వాడు చేయించుకోడు. మనం కావాలని పురమాయించుకుంటే తప్ప. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇజ్రాయల్ దేశంలో కంపెనీ వాడు ఫ్రైడే సాటర్డే సెలవు. అది
మనం కావాలి, డబ్బులు కావాలి, నిల్లునోడు తప్ప మామూలుగా పని ఉండవు. నా మాట్లాడుతుంది కదా. మరి అలాంటిది ఒక్కరోజు అక్కడ పనిచేస్తే 400 సెకండ్ల నుంచి 500 సెకండ్లు వస్తాయి. అంటే ఇంచుమించు మన ఇండియా డబ్బులు 10,000 రూపాయలు సంపాదించవచ్చు. ఒక్కరోజు గట్టిగా కష్టపడితే 10,000 రూపాయలు వస్తాయి. అలాంటిది తమ్ముడు అంటే తమ్ముడు ఇంటికి వచ్చాను కదా, తమ్ముడు పొగటం నుంచి కాదు, మా సంఘానికి వచ్చిన కాడి నుండి ఇప్పుడు వరకు నమ్మకంగా పనిలో నిలబడిన వ్యక్తి ఎవడన్నా అంటే స్వామివేలే. ఇక్కడికి వచ్చినా చూశాను నేను, నిజమే. వాళ్ళ భార్య 3 కుమారులు పెట్టుకుని ఇక్కడ ఎంత ధైర్యంగా ఉంటుందో ఒంటరిగా అంటే, కుమారుడు అక్కడ దేవుని పనులు వాడుతున్నాడు, అక్కడ దేవుడు ఆ కుటుంబాన్ని కంచి వేశాడు. దేవునికి స్తోత్రం. అవునంటారు కదంటారా? మరి చాలా మంది ఉంటారు తీసుకెళ్తారు రాండ్ర మందిరం అంటే రారు. ఎందుకంటే వెళ్తే వాళ్ళు ఇవ్వవలసిన 10 సెకండ్లు ఉంటాయి కదా, 10 రూపాయలు 20 రూపాయలు ఇయడానికి, దానికోటి బాధ. 2 వెళ్తే మన పని పోతుందేమో. దేవుని కొరకు ఏది కష్టపడినా కూడా, ఏది విడిచిపెట్టినా కూడా ఎప్పుడు కూడా మనం నష్టపోతాం. దేవునికి స్తోత్రం. నష్టపోతామండి. ఇప్పుడు తమ్ముడు ఇందా చెప్తున్నాడు కదా, ఏ దేశం వెళ్ళి నాకు ఇంత సంతోషం రాలేదు, ఇంత సంతోషం రాలేదు, ఊహించని రీతిగా ఇంత శాలరీ, ఇంత మంచి సంతోషం నాకు ఎక్కడ వచ్చింది అన్నాడు. అది ఎక్కడ ఉంటుంది? దేవుళ్ళలోనే దొరుకుతుంది, లోకంలో దొరకదు. దేవునికి స్తోత్రం. మనిషిగా తమ్ముడు ఒక మాట చెప్పాడు, అన్న నేను 1,00,000 రూపాయలకి వెళ్ళాను, ఇలా ఇక్కడ దొరుకుతున్న ఒక జీతం నేను సౌదీలో 1 సంవత్సరం కష్టపడితే వస్తుంది. ఎంత? 1 సంవత్సరం కష్టపడితే అక్కడ వచ్చే జీతం ఇక్కడ 1 నెలలో సంపాదిస్తున్నాను అన్న. నేను దేవునికి ఎంతకన్నా ఇంకేం చేయనని మనోడు శుక్రవారము నేను వర్క్ వెళ్ళి వచ్చేటప్పటికి మనోడు మా ఇంటికి వచ్చి, ఆ పాస్టర్ గారు మేము ప్రతిరోజు భోజనం పెట్టుకుంటాం, దాన్ని చికెన్ కట్ చేసి అక్కడ అన్ని పెట్టేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ నేను 5 గంటలకు వెళ్ళి చర్చిలో సామాన్లు చదువుకుంటాం. అంటే చర్చ్ స్టాండర్డ్ చర్చ్ కాదు, ఒక అద్దెకి తీసుకుంటాం, ఒక రూమ్ ఇలాంటిది. దాని సామాన్లు సర్దుకోవాలి. నేను సర్దుకున్నప్పుడు స్వామిలు ఎక్కడ ఉన్నాం చర్చికి ఉన్నప్పటికీ తమ్ముడు వస్తాడు, ఇద్దరు కలిసి సర్ది మళ్ళీ ఇంటికి వస్తాం, మళ్ళీ తర్వాత మళ్ళీ మేము చేసుకుంటాం అన్నమాట. ఇది మా యొక్క ఇజ్రాయెల్ దేశంలో మా జరుగుతున్న మా పరిచయం అనమాట. దానికి ఎంతగానో తమ్ముడు ప్రతి విషయంలో కూడా సహకరిస్తా ఉన్నాడు. ఆయన సహకారం ఏంటో నాకు అర్థమవుతుంది. దేవుడు వారి కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అయితే నా పేరు కొల్లాభద్ర జీవరత్నం, మాది ఈస్ట్ గోదావరి. తెలుసండి ఎవరికైనా? ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి అన్నమాట. అక్కడ ఉండేవాడు నేను. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళారంటే మీరు అనుకోవచ్చు, ఇతను ఏదో పెద్ద గొప్పవాడేమో, లేదంటే బాగా చదువుకున్నాడేమో, ఇది ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదేమో అనుకోవచ్చు. నేను కూడా ఇక్కడ చెప్పడానికి ఊహించాను. ఇక్కడ ఇల్లు కూడా అలాంటి ఇల్లు. నేను చిన్న గూడ్స్లో బ్రతికాను. చిన్న గూడ్సు, దూలకి పాక వేస్తాను చూసారా, దూలకి పాక ఒక నెట్రాడు పెట్టి, ఇలా నెట్రాడు పెట్టి ఒక పాక వేస్తే ఎలా ఉంటుందో అలా నెట్రాడు భయం నుండి ఒక చిన్న పాక ఉండేది. మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. నాకు అప్పుడు 6వ సంవత్సరం 7వ సంవత్సరం ఉంటుంది. 1-2 సార్లు మాత్రమే నా డాడీ గారిని చూశాను. అని చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ గారి ఇంటికి తీసుకొచ్చేసి చిన్న గుడి చేసింది అనమాట. ఆ గుడి చేస్తే వర్షం కురుస్తూ ఉంటుంది కదా, వర్షం కురుస్తూ ఉంటే మా ఇంట్లో ఉన్న సామాను సరిపోయేవి కాదు. కురుస్తున్న వర్షానికి ఆపడానికి పెట్టడానికి మా ఇంట్లో ఉన్న సామాను కూడా సరిపోయేవి కాదు. అయితే మరి మా అమ్మ, మా అక్క, మా అన్న, నేను, మా అమ్మగారు, మేము 4 కూడా మా అమ్మ ఒళ్ళు అలా కూర్చుంటే మా అమ్మ ఒక గొడుగు లాంటిది లేదా ఒక గోనెలు ఉంటాయి కదా, గోను పట్టుకుని అలా రాత్రి అంతా గడుపుతూ ఉండేది. చాలా కష్టపడదు మా అమ్మ. ఒక రోజైతే మాకు ముగ్గురికి కూడా సరైన ఫుడ్ కూడా పెట్టలేకపోయేది. అన్నం తెలుసు కదా, అన్నం కూడా పెట్టలేకపోతూ ఉంటే చాలా బాధపడేవాడిని. ఎందుకంటే మా అక్క మా అన్న పెద్దవారు, వారు ఏదన్నా తినడానికి చేయటం ఉండేవారు. నాకైతే అన్నం సరిపోయేది కాదు. ఒకసారి అయితే మా యొక్క ఇంటి పక్కన మా మేనమ్మ వాళ్ళు పనసకాయలు తెలుసా మీకు, అది కోసుకుని పడేస్తే ఆ పొక్కలో పెంట పువ్వులకి లాక్కు తిన్నాను నేను. ఏంటండి, పెంట పువ్వులో పడేసిన పనస తొక్కలు లాక్కుని తిన్న బ్రతుకున్నది. ఇంకిచ్చేది ఏమిటంటే ఇక్కడ బర్రెలు పేడేస్తాయి కదా, పిడకచ్చులు అంటాం, అవి కూడా మొక్కడుకుంటాం. అవి తిని స్కూల్కి వెళ్ళేవాడిని నేను, తిండి సరిగ్గిపోతే. అంత పేద కుటుంబంలో ఉన్న నన్ను ఇజ్రాయెల్ దేశం ఎలా వెళ్ళాడు, ఇజ్రాయెల్ దేశం ఎలా వాడబడుతున్నాడు అనుకోవచ్చు మీరు. అలా ఉన్నప్పుడు మా ఇంటికాడ 1995లో ఒక మీటింగ్ జరిగింది. నర్సాపురం నుండి ఒక సేవకుడు వచ్చి వాకింగ్ చెప్తున్నాడు.
ఏం వాక్యం అంటే, దరిద్రుడు నిత్యము మరవబడు, వాడుకున్న నిరీక్షణ స్పదము ఎన్నటికి నశించదు అన్నాడు. ఆ మాట నాకు తెలియదు, ఎందుకు రాశాడో బైబిల్ తెలియదు. అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్. అందులో ఈ మాట ఉంటే ఆ సేవకుడు చెప్తా ఉంటే మా అమ్మని అడిగాను, ఈ మాటకు అర్థం ఏంటని. నాకేం తెలుసు బాబా, నేనే చదువుకున్నాను అన్నది. అయితే ఆ విషయం బట్టి మేము ప్రార్థించిన రీతిగా 2005లో మా సహోదరి మా యొక్క ఇజ్రాయెల్ దేశం వెళ్ళింది. ఎలా ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి అంత డబ్బు ఎక్కడ వచ్చింది అనుకుంటే, మా నాన్నగారు అండమాన్ దేశంలో ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. ఆయన అక్కడ చనిపోతే నాకు ఒక 50,000 రూపాయలు వచ్చింది 92లో. అప్పుడు మేము ఏం చేసామంటే ఒక సైడ్ తీసుకున్నాం, 14 సెంట్లున్నర ఒక సైడ్ తీసుకుని మేము అక్కడ ఇల్లు కట్టడానికి ఎన్నో బాధలు పడ్డాం. అప్పటికి ఇల్లు కట్టకుండా సరైన ఇలాగా కలుపులు కూడా మాకు ఉండేవి కాదు. సాపలు వెళ్తారు కదా, కొప్పురాకులతో సాపలు అల్లుకొని పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఆ గృహాన్ని ఒక వ్యక్తికి మేము తాకలాడ పెట్టి రిజిస్టర్ చేసి మా అక్కని 2005లో యెరూషలేము పట్టణం పంపించాను 50,000 రూపాయలకి. తర్వాత మా అక్క వెళ్ళిన తర్వాత 2007 సెప్టెంబర్ 22వ తారీఖున యెరూషలేము వెళ్ళాను నేను. యెరూషలేము వెళ్తే అప్పటికి ఇజ్రాయెల్లో సెప్టెంబర్ నెల 22, 23, 24 తారీఖులు యోమ్ కిపూర్ జరుగుతుంది. ఏంటండి యోమ్ కిపూర్? ఏంటంటే దీన్ని పశ్చాత్తాప దినం అంటారు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే సంవత్సరం ఒకసారి 25 గంటలు భయంకరమైన ఉపవాసం ఉంటారు. నీళ్ళు కానీ భోజనం కానీ ఏమి చేయరన్నమాట. ఆకాశంలో ఫ్లైట్ తిరగకూడదు. చూడండి, ఉపవాసం అంటే ఆకాశంలో ఫ్లైట్లు తిరగకూడదు, భూమి మీద పెట్రోల్తో ఇంధనంతో నడిచి ఏ వాహనం కూడా నడకూడదు. 3, సముద్రంలో ఏ ఓడ కూడా నడకూడదు. ఇది కేవలం ఇజ్రాయెల్ దేశం మాత్రమే. ఇంకా ట్రాన్స్పోర్ట్లు ఉండవు, అక్కడ వాహనాలు నడవు, ఇంకా ఓడలు నడవు, జస్ట్ సైకిల్ మాత్రమే. ఎన్ని గంటలు? 25 గంటలు యోమ్కి. అప్పుడు నేను అమాన్లో ఆగిపోయాను. అప్పుడు అనమాట. వెళ్ళిన తర్వాత దేవుడు మహాకృపను బట్టి గురునాథం ఒక వ్యక్తి తీసుకెళ్ళాడు. వాళ్ళ కుటుంబంలో ఉన్న అప్పటికి ఇజ్రాయెల్ దేశంలో ఒక్క తెలుగు సంఘం కూడా లేదు. ఏంటంటే దేవుణ్ణి ఇలా ఆరాధించుకోవడానికి ఒక చిన్న రూమ్లో 10 మంది ఉంటే ప్రార్థన చేసుకోవడం, ముగించేయడం. క్రిస్మస్, గుడ్ ఫ్రైడేలు మాత్రం ఒక సినిమా థియేటర్ తీసి అందులో నడుపుతుండేవారు అన్నమాట. అయితే 2007లో నేను వెళ్ళిన తర్వాత మా ఇజ్రాయెల్ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, జానీ గారు అని. ఆయన సిటిజన్, ఇజ్రాయెల్ మా గొంతుడే, మా ఇంటి పక్కనే ఇజ్రాయెల్ దేశంలో సెటిల్ అయిపోయాడు. అతను సిటిజన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను ఏంటంటే తన కారులో తిరుగుతున్నప్పుడు ఈ బైబిల్ పట్టుకుని సంవత్సరం తిరిగి పని లేకుండా. నమ్ముతారు ఎవరైనా? సంవత్సరం పని లేకుండా తిరిగితే ఇంటి డబ్బులు ఏమైపోతాయి? ఒక్కరోజు పని మానితే ఏమైపోతుంది అనుకున్నారు? నేను సంవత్సరం పాటు కారులో తిరిగి ఇజ్రాయెల్ దేశంలో మన తెలుగు వాళ్ళగా సంఘం ప్రారంభించాలి అని ప్రారంభిస్తే మార్చి నెల 24వ తారీఖున అప్పుడు నా కూతురు పుట్టింది. అదే రోజున యెరూషలేం ప్రాంతంలో ఒక మందిరం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. అది నోఫియము ఇలాగే ఉంటుంది, మన పల్లెటూరులా ఉంటుంది, చాలా బాగుంటుంది, సముద్రం పక్కనే. అక్కడ మందిరం ప్రారంభించాం. ఇప్పుడు దేవుడు మహాకృపను బట్టి 18 సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నేను ఇక్కడున్న దైవ సేవకులు ఉన్నారు కదా, మన సతీష్ కుమార్ గారు కానీ, ఎడ్వర్డ్ శ్రీరామ్ గారు కానీ, రాజమండ్రి జాన్ విస్లీ గారు కానీ, వేదరాయక్ గారు కానీ, వీళ్ళందరూ కూడా నా కారులో తిరిగేవారు. నీ కారులోనే తిరుగుతూ ఇజ్రాయెల్ దేశంలో ప్రతి టూరిస్టు యేసు ప్రభు ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్లేస్లన్నీ కూడా నేను తిప్పేవాడిని. అప్పుడు మనకేమవుతుంది? ఇప్పుడు ఇలాంటి పెద్ద సేవకులు మనకు కనిపించారనుకోండి, మనతో క్లోజ్గా ఉన్నాడు అనుకో, మనకేమొస్తుంది? గర్వం పెరుగుతుంది. ఎందుకని మన బాగా ఇతను తెలిసిన వాడు. అలా ఉన్నప్పుడు దేవుని పనులు నేను ఉంటున్నప్పుడు వాడుకునేవాడు. ఒకేసారి నాకేమి తెలుసా, నేను నడుపుతున్న వాహనము, వెళ్తున్న వాహనంలో వాటర్ లేక ఇంజిన్ వెళ్తున్న కారు కాలిపోయింది. ఇంజిన్ అలా కారు కాలిపోయింది. అబ్బా, అప్పుడు నేను ఇంక మనుషులతో ఎలా ఉన్నాడు, సొంతంగా మందిరానికి కూడా వెళ్ళేవాడిని, కానీ గర్వం ఉండేవాడు అనమాట. ఆ గర్వం కొట్టడానికి దేవుడు ఏ కారునైతే చూసి మురిసిపోతున్నానో, ఏ పని అయితే మురిసిపోతున్నా, దానికి దేవుడు ఏం చేయాలంటే వెళ్తున్న కారుని కాల్ చేశాడు.
అదే రోజుని నా బిడ్డలకి పొంగు చూపింది, నా తల్లికి అమృతం ఉంది, కుటుంబం అంతా ఒక్కసారిగా చదిర్లు పడిపోయాం. ఆ రోజున ప్రార్థించాను, ప్రభా నేను చేసిన తప్పేనైనా క్షమించి మన దేవుని అడిగి ముందుకు నడిచాను. అది నడిచిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మళ్ళీ లోకంలో పాపంలో దేవుని వైపు కాకుండా లోకం వైపు జీవించినప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే 2015లో నేను లోకానికి బానిష అయిపోయి దేవుడికి దూరంగా అయిపోయిన నా బ్రతుకును రహస్యంగా నేను చేస్తాను ఈ పాపాన్ని. ఒకరోజు అప్పటికి వాట్సాప్ అప్పుడే ప్రారంభమైంది. అప్పుడు ప్రారంభమైన సమయంలో నేను రహస్యంగా చేస్తాను పాపాన్ని వాట్సాప్లో ఫోటోలతో సహా బయటికి లేజాయి. అప్పుడు మనిషికి ఏమనిపిస్తుంది? కొద్ది అవమానం వస్తుంది. అప్పుడు అవమానంతో అనుకున్నాను, ఇంక చచ్చిపోవాలి, బ్రతకూడదు అనుకున్నా. ఏమవ్వాలండి? చచ్చిపోవాలి, నేను బ్రతకూడదు అనుకున్నా. అది జరుపుకముందు 2013లో నేను ఇలాగే 2 సంవత్సరం అప్పుడే పని లేదు కదా, త్వరగా డబ్బులు సంపాదించి ఇంటికి వెళ్ళిపోదాం, సెటిల్ అయిపోదాం అన్న ఉద్దేశంతో 10 మంది బయోడేటాలు తీసుకుని ఒక ఏజెంట్కి ఇచ్చాను. వారు ఎంత ఇచ్చారంటే 10 లక్షలు, అంటే 50 లక్షల రూపాయలు మనకి ఇస్తే నేను ఏజెంట్ కట్టాను. కట్టిన తర్వాత ఏజెంట్ ఏం చేయాలంటే ఫోన్ నెంబర్ మార్చేసాడు. ఏమవుతాయి అప్పుడు? డబ్బులు ఉన్నట్ట పోనట్ట పోతే మరి వీళ్ళకి ఏం చెప్పాలంటే 50 లక్షలు, 1 లక్ష 2 లక్షలు తీర్చొచ్చు. 50 లక్షలు అంటే చిన్న విషయమా? మరి ఏం చేయాలి? అప్పుడు నేను 2013లో నాకున్న కిడ్నీని అమ్ముకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఏంటండి? కిడ్నీ నేను డయాలసిస్ శాంపులర్ పనిచేస్తాను. ఐదుకి అప్పటికి 2 సంవత్సరాలు లేదు, 8 సంవత్సరాలు పడిన కిడ్నీ లేవు. నేను అడిగాను, బాగా తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మకు ఫోన్ చేసుకుంటే వీళ్ళు వచ్చారు డబ్బులు అడుగుతున్నారు, అప్పులు తెచ్చే బాబా, ఉంటే తిన్నా లేకపోతే చచ్చిపోతాం అని మా అమ్మ అంటుంటే తట్టుకోలేక ఇజ్రాయెల్ దేశంలో బేరల్సోన్ హాస్పిటల్ మార్చి నెల 24వ తారీఖు 12వ తారీఖు 2013న నీ కిడ్నీ అమ్ముకోవడానికి బేరల్సోన్ హాస్పిటల్ వెళ్ళాను. ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తే ఆపరేషన్ దగ్గర ఎలా ఉంటుంది మనిషికి చెప్పలేదు. కంగారు వస్తుంది, బీపీ రేజ్ అవుతుంది. అసలు నాకు కంగారు లేదు, చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నాకున్న అప్పు ఆ రోజు తీరిపోతుంది కనుక నేను ఖచ్చితంగా నా కిడ్నీ ఇచ్చేయాలని హాస్పిటల్లో ఏంటది ఆపరేషన్ రూమ్లో చెరుకు బెడ్ మీద ఉన్నాం. ఆ బెడ్ మీద ఆయన ఉన్నాడు, ఈ బెడ్ మీద ఉన్నాడు. ఎందుకంటే నేను నాకు తీసినన్నే ఆ వ్యక్తికి పెట్టాలి. ఆ వ్యక్తికి పెట్టే ముందు ఆ వ్యక్తి కిడ్నీ పెట్టే ప్లేస్లో చెక్ చేస్తున్నారు, పెట్టవచ్చా పెట్టకూడదా, ఇది సెట్ అవుతా లేదని ఆ కిడ్నీ చెక్ చేస్తున్న సమయంలో అప్పటికి ఆ వ్యక్తికి 8 సంవత్సరాల బట్టి నుంచి కిడ్నీ లేదు కనుక ఇది ఫంగస్ పట్టేసింది, నాసు పట్టేసింది, ఫంగస్ పట్టేసింది. ఇక్కడ ఏ కిడ్నీ పెట్టినా కూడా ఏమాత్రం పనిచేయదు. కిడ్నీ పెట్టలే. ఐఎమ్ సారీ, స్లేకా అన్నది. స్లేకా అంటే సారీ అన్నమాట ఎప్పుడులో. స్లేకా సారీ అనిలో ఆశీష్ ఉందా వారం, నేనేం చేయలేను అన్నది ఆవిడ. ఏమొస్తుందండి? ఇప్పుడు ఇక్కడ మంచి బిర్యానీ కొండారు కదా తమ్ముడు, ఆ బిర్యానీ ప్లేట్ పెట్టి ఆకలేస్తుంది తిందాము, అప్పుడు ప్లేట్ లాగేసుకున్నాడు అనుకో ఎలా ఉంటది చెప్పండి అనుకున్నాను. దూరకమ్మా ఇప్పుడు ఇక్కడ భోజనం ప్లేట్ పెట్టి బిర్యానీ వేసి చికెన్ వేసి అంతటి పెట్టి తినండి అయ్యారు అన్నారు. చేయగడుగు తినే లోపల ప్లేట్ తీసేసారు అనుకోండి ఎలా ఉంటది? బాధేస్తుందా? దేవుడు రాజు చేశాడు నాకు. డబ్బు రావాల్సింది, భార్య ఏమో డబ్బు కోసం బ్యాంకు చుట్టుకెళ్తుంది, మేమిద్దరం హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ తిరుగుతూ ఉన్నాం. అంటే దేవుడు పెట్టడా కుదరదు అన్నాడు. అప్పుడు ఏమిస్తుంది? చాలా బాధేసి దేవుని తిట్టేసుకున్నాను మనసులో. నువ్వేనా దేవుడు? నిన్నెందుకు నమ్ముకున్నాను, నేను నిన్నెందుకు ఆరాధించాలి అని నా హృదయంలో ఒక బాధతో వ్యాధితో ఉండి, మరి తప్పదు కదా క్రైస్తవుడికి మనకు ఒక మనసు బాధపడితే రెండోది ఏం చేద్దాం, మన ఆత్మ మనకు గద్దిస్తుంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకున్న తర్వాత నీకోసం నేను ప్రాణాన్ని ఇస్తే నువ్వు కిడ్నీ పడిపోయిన రాని స్వరం నాకు వినపడింది. ఎలా ఉంటుందండి? నీకోసం నేను విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నీ కొరకు నేను మరణిస్తే నువ్వు కిడ్నీ అమ్ముకోవడమేంటి? నల్ల చేతుల్లో నేను చెక్కున్నాను అన్నాడు. అప్పుడు ధైర్యం వచ్చింది, బాగానే ఉంది. అప్పుడు 2013లో నేను చెప్పాను కదా, 2015లో నేను చేయకూడని పాపం చేసి లోకం దూరం అయిపోయినప్పుడు నా యొక్క ఫోటో వాట్సాప్లో వచ్చినప్పుడు నేను చచ్చిపోవాలనుకుని నా జీవితంలో మొట్టమొదటి 2 గంటలన్నర ప్రార్థన చేయడం మోకరించి
అప్పుడు వరకు నేను ఎప్పుడు 2 గంటలున్నారా మోకరించి తెలవదు, ఎప్పుడు ప్రార్థన చేయలేదు. చేస్తూ ప్రార్థన తెలవదని చేస్తాను, ఏదో 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు తప్ప ఎక్కువ చెప్పేసేవాడు కాదు. నా జీవితంలో మొట్టమొదటిగా 2 గంటలున్నారా మోకరించి ప్రార్థన చేసిన దినం ఏదైనా ఉందంటే ఆ రోజు ఒక్కరోజే. ఎందుకు తెలుసా? నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను, నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను. నువ్వే నా మాట్లాడితే జీవం ఉంటాడు, లేదా జీవరత్మని వాడు రేపు ఉండడు. అలా డిసైడ్ పెట్టి ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేశాను చెప్పి నువ్వు మాట్లాడాలి. ఏమో మాట్లాడాలి, 2 గంటలున్నారా మాట్లాడాల. మళ్ళీ దేవుడికి 10 నిమిషాలు టైం ఇచ్చాను. దేవుడికి ఎవడా టైం ఇస్తాడా? ఆ టైం నా యొక్క బాధ వేదన ఎలా ఉంది కనుక నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈ 10 నిమిషాల్లో నీ స్వరం నాకు వినబడితే నేను బతుకుతాను, లేకపోతే చనిపోతానని చెప్పా. అప్పుడు ఒకటి చేశాను, 2 చేతులు పైకి ఎత్తాను. మా రూమ్ తమ్ముడు తెలుసు, అది రూమ్లో మూసి పడుకున్నాడు. ఆ రూమ్లోనూ నేను మోకరించాను. అప్పుడు నా భార్య రాలా. నేను మోకరించాను, నా 2 చేతులు పైకి ఎత్తున్నాను. నీ మెల్లని స్వరము నాతో మాట్లాడాలని నిశ్శబ్దంగా దేవుని స్వరం వినడానికి నా 2 చేతులు పైకెత్తి మోకరించి అలాగే ఉన్నా. పావు గంట తర్వాత నువ్వు లేచి నా పని చేయి, నేను నీ పని చేస్తాను. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నాను, నేను చెప్తే ఎవడంటాడు? అసలు నాకు బైబిల్లో బేసిక్ తెలియదు, అసలు నేను చదువుకున్నా, నాకు రాయలేను, చదవలేను నేను. అలాంటిది నేను చెప్తే ఎవడంటాడు? అప్పుడు అన్నాడు, నేను ఏలా వేసి పిలుచుకొస్తాను అన్నాడు. ఏమన్నాడండి? బైబిల్లో ఏలనే మాట ఉంటుందా? అసలు బైబిల్లో ఏలా అనే మాట ఉంటుందని అప్పటి వరకు తెలియదు. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. అది చదువు. జకరియా 10వ అధ్యాయం 8వ వచనం ఏమంటుందంటే, ఏలా వేసి నేను సమకూడుస్తానన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన మనకి ఎంత బలం ఇస్తా చెప్పండి. ఇప్పుడు సేవకులు లాంటి వాళ్ళు, ఎందుకమ్మా మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీరు ముందు వెళ్ళి పడినప్పుడు మనకి ఎంత బలం ఇస్తుంది? అది విశ్వాసం పడిన నమ్మం మనం. అయితే నేను పెద్ద తిక్కలో సంఘం ప్రారంభించేటప్పుడు ఒక్క తెలుగు రూమ్ లేదు. 2015లో ఒక్క తెలుగు రూమ్ లేదు. మేము ఒక్కరు మాత్రం ఉండేవాళ్ళం అక్కడ. మరి దేవుడు ఎక్కడైనా పెట్టాలి అని ఒక మందిరం చూపించాడు. ఇలాంటి పులిపేట వేసి ఉంది, ఇక్కడ సిలువు తీసి రెడ్ కార్పెట్ వేసి ఇక్కడ నేను వాకింగ్ చెప్తున్నట్టు దేవుడు దర్శనం చూపించాడు. మరి దర్శనం చూపిస్తే మందిరం ఇవ్వాలి కదా, అక్కడ ఒక రూమ్ ఇవ్వాలంటేనే ఇజ్రాయేల్ అక్కడ షూరిటీ కావాలి, అక్కడ చెక్లు ఇవ్వాలి. మరి ఎంత ఒక రూమ్కి దేవుని ఆరాధిద్దామంటే ఎవడు మందిరం ఇవ్వడు, మనకి ఎవడ స్థలం ఇవ్వడానికి తెలిసే విషయం మీకు. ఇజ్రాయల్ చేస్తున్నాం, మేము క్రైస్తులు యేసు ప్రభువుని మేము ఆరాధిస్తానంటే ఎవడు రానివాడు అక్కడికి. వాళ్ళందరూ యూదులు వెళ్ళారు. మరి అన్ని ఏజెన్సీలు తిరిగేస్తాను. మధ్యాహ్నం 2 గంటలు మొదలెట్టి 5 గంటల వరకు తిరిగాను. ఎక్కడ పని అవ్వలేదు. నీరసంగా ఇక దేవుడు అదేమో అదేమేమో అనుకుని నీరసంగా ఏదో కోల్పోయినట్టుగా నడుచుకుంటూ వస్తున్నాను. జాతక మంచి నడుచుకుంటూ వస్తా ఉంటే ఒక ఇథియోపియా వాడు, ఒక ఇథియోపియా దేశవాడు షాపులో బయటకు వచ్చి ఆ ఇండియా కే అన్నాడు. ఏమన్నాడండి? నువ్వు ఇండియా వాడు అడిగాడు. అప్పుడు మనం ఏమంటాం? ఆప్కిదర్ కహే అని అడుగుతాం. ఇప్పుడు నువ్వు ఎక్కడ వాడు అని అడిగినప్పుడు మనం ఏమంటాం? నువ్వెక్కడ వాడు అడుగుతాం లేదా? అడిగితే ఆడేమన్నాడంటే నేను ఇథియోపియా అన్నాడు. మరి ఇథియోపియా హిందీ మాట్లాడతాం ఎలా ఈ సాక్ష్యం అని అడిగితే, నేను షారూఖ్ ఖాన్ సినిమా చూసి హిందీ నేర్చుకున్నాడంట. ఏం చూసండి? షారూఖ్ ఖాన్ సినిమా చూసి హిందీ నేర్చుకున్నాడంట, హిందీ మాట్లాడాడు. అప్పుడు ఏంటి ఇలా నెత్తుకుంటూ వస్తుంటే, నాకు దేవుడు ఒక మందిరం పెట్టమన్నాడయ్యా, దేవుని పరిచయం అని నాతో మాట్లాడాడు, మందిరం పని చూస్తానంటే అవునా రా మా మందిరం చూద్దుగానని మా యొక్క తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్లో మేము ఏ స్థానం అయితే మందిరం ప్రారంభించాము అదే మందిరం దేవుడు నాకు చూపించిన దర్శనం అక్కడ నెరవేరాను. దేవునికి స్తోత్రం. అప్పుడు అక్కడ పెట్టాను స్వస్తి నిధి ప్రార్థన మందిరం. ఎందుకు స్వస్తి అంటే లోకానికి పాపానికి స్వస్తి చెప్పి దేవుని మందిరంలో నింపబడాలని ఆ మందిరం పేరు పెట్టి దేవుడిని ఆరాధిస్తున్నాం. నేను నా సొంతంగా సంఘం నడిపించి 10 సంవత్సరాలు దాటుతా ఉంది. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అలాగే అమెరికా దేశంలో కూడా దేవుడు నన్ను వాడుకున్నాడు. నేను అమెరికా 2033 దాకా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అమెరికా దేశం నుంచి వెళ్ళిన మొదటి వ్యక్తిని కూడా నేనే. తర్వాత టర్కీ దేశం వెళ్ళాను. టర్కీలో ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు చూసి ఆ సువార్త కూడా ప్రకటించాను. 3వదిగా దుబాయ్ కూడా వెళ్ళాను. ఈ మధ్యకాలంలో దుబాయ్లో కూడా 12 సంఘాల్లో దేవుడు మహాకృపను బట్టి వాడబడ్డాను. వాళ్ళ ఇంటికాడ కూడా దేవుని పరిచయం చేయడానికి వెళ్తా ఉన్నాను. మీరు నా కొరకు నా కుటుంబం ప్రార్థించండి. యెరూషలేములో వెళ్ళినప్పుడు 2010లో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు నాకు, నీ సంతానాన్ని ఈ భూమి మీద నేను విస్తరింపజేస్తానన్నాను. అక్కడ భార్య ఉంటే
భర్త ఉండడానికి లేదు, భర్త ఉంటే భార్య ఉండడానికి లేదు. తెలుసో తెలియదు మరి మీకు కాదు. ఇజ్రాయెల్ సిస్టమ్ ఏంటంటే భార్య ఉంటే భర్త ఉండట్లేదు, భర్త ఉంటే భార్య ఉండట్లేదు. 2010లో దేవుడు నీకు ఈ సంతానం మీద ఇస్తాను చేస్తానన్నాడు. సాధ్యం ఎలా అవుతుంది? అయితే దేవుడు మహాపురుని బట్టి 2022లో నా భార్య ఎదురు జరిగింది. 2023లో నాకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు గర్భంలో పడిన వెంటనే నేను అరిగేలు అంటే రత్నం పేరెట్టాను. పుట్టిన పెడతారు పిల్లల పేరు, గర్భంలో పెడతారా? చెప్పండి మీరు. పుట్టిన పెడతారు. బిడ్డ గర్భంలో పడ్డాడు, ఇంకా పిండంగా తయారవ్వాల. స్కాన్ తీసి చెప్తారు అక్కడ. స్కాన్ తీయక ముందే నా భార్యనే కలిసి అరియేలు రత్నం పేరు పెట్టాం. అసలు మగోడో ఆడో చెప్పండి, సిగ్గుపడతామా? మీకు తెలుసు కదా, ఆడో మగో తిరుగుని పేరు పెట్టారు ఉంటుంది. అవిశ్వాసులు అయితే అవిశ్వాసం ఉంటుంది. విశ్వాసం అడిగాను నేను ఖచ్చితంగా బాబు పుడతాడని అరియేలు రత్నం పేరు పెట్టేశా. తర్వాత 5 నెలల స్కానింగ్ చేసి చూస్తే బాబు, దేవునికి స్తోత్రం, బాబు పుడుతుందని చెప్పారు. సంతోషించాం. పుట్టిన హాస్పిటల్లో పుట్టిన తర్వాత తల్లికి బిడ్డకున్న బొడ్డు ఉంటుంది కదా, అది ఎవరు కట్ చేస్తారు? ఎవరు అలాంటే డాక్టర్ కట్ చేస్తారు. ఇజ్రాయెల్ చేస్తున్న డాక్టర్ కట్ చేయరు. ఎవరైతే తండ్రి ఉంటాడో అదే కట్ చేయాలి. వెళ్ళి నేనే ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ బోర్డు కట్ చేసి తండ్రి పుష్టిగా ఉన్న బిడ్డను ఎత్తుకోవాలి. ఎత్తుకున్న తర్వాత ఆపరేషన్ రూమ్లో అయ్యింది. మనకు రానవరు అక్కడికల్లా. అది జరిగింది. తర్వాత దేవుడు మహాపురుని బట్టి 6 నెలలు అక్కడ ఉంచాం. 6 నెలల తర్వాత మళ్ళీ ఇండియా దేశం తీసుకొచ్చి ఇప్పుడు మా ఇంటికాడ ఉన్నాడు. మా భార్య మేము సేవ పరిచయం చేస్తా ఉన్నాం. నాకు 2 కొడుకులు, 1 కూతురు. నా తల్లి కూడా మాతో ఉంటుంది. మా పరిచయం ఇదనమాట. అమ్మా అర్థమైందా? నేను అందరికి అర్థమైందా మాటలో? గ్యాస్ కలివి కదా ఉంటాయిలే, ఎందుకంటే ఉన్నా కానీ ఏమనుకో. ఓకే, కొన్ని ఇజ్రాయెల్ నుంచి కొన్ని ఫోటోలు చూపించి ఈ యొక్క కుటుంబానికి కొన్ని మాటలు మీకు అందించాలని ఆశపడతా ఉన్నాను. ఓకేనా? చూడండి, ఇది బెత్లెహేములో యేసు ప్రభువారు ఈ యొక్క స్థలంలోనే చూడండి ఇక్కడ ఉన్నారు కదా, ఇది పురాణది అనమాట. ఇప్పుడు ఇదంతా పైన కట్టారు. ఇది ఒరిజినల్ అనమాట స్థలం అనమాట. నేటికి ఇది బెత్లెహేములో మనకి కనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభువారు ఈ స్థలంలోనే పొరుండబెట్టారు. పుట్టడం కాదండి, ఎక్కడ పుట్టాడు అనేది బైబిల్లో లేని మాట మనం చెప్పకూడదు. అది ఎక్కడ పుట్టాడో తెలియదు, కానీ పుట్టిన తర్వాత మాత్రం సత్రంలో చోటు లేనందున పశువులు తొట్లు పొరుండబెట్టారని వాక్యం ఉంటుంది కనుక ఇక్కడ మాత్రం పొరుండబెట్టారని మాత్రం ఉంటుంది మనకి. రెండో చూస్తే చూడండి, యెరూషలేం ఇది ఒలివ కొండ అనమాట. యేసు ప్రభువు కోలం అప్పుతారు, 2 సార్లు రాకుండా కోలం అప్పుతారు కదా, అదే స్థలం అన్నమాట ఇది. ఇప్పటికీ మనకి ఇక్కడ 24 గంటలు కూడా యెరూషలేంలో ప్రార్థన జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుతుంది? ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా 12 గుమ్మాలు పెట్టి ఈ గుమ్మం కొండగా ఏ దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నింటినీ కూడా ఒక్కొక్క చేసి ప్రార్థన చేస్తారు. అలా 12 గుమ్మాల చుట్టూ కూడా ప్రపంచ దేశం అంతా ఉంది కదా, అలా చూసి ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు కూడా 24 hours అలా ఓపెన్ ఉంటుంది అనమాట. చూడండి, ఇది రాతు బాణంలో ఏంటండి ఇది? ఎందుకు వాడారు ఇది? ఆమెనువా ఎందుకు వాడారు ఇది? యేసు ప్రభువారు వివాహానికి వెళ్ళి అక్కడ వివాహానికి ఏం చేస్తారంటే ద్రాక్షరసం ఇస్తారు. మనకి ఇక్కడ నీళ్ళు ఇస్తారో అక్కడ ద్రాక్ష మనకి ఇస్తారు. అక్కడ అయిపోయింది అని చెప్తే ఇది నీటిని ద్రాక్షరసం రాతి అనమాట. ఈ 6 ఉండేవి ఒక్కడ మాత్రం ఉంది, కానీ 5 కూడా ఏం చేశారంటే అమెరికా వాళ్ళు అట్టిపోయారు. వాళ్ళ దగ్గర మ్యూజియంలు ఉంటాయి అనమాట. చూస్తారు కదా, మీకు కనిపిస్తుంది కదా, రాదు అనమాట. చూడండి, యేసు ప్రభువారు 5,000 మందికి రొట్టెలు పంచిపెట్టాడు కదా, ఆ చిన్న కొండ మాత్రమే మిగిలింది. చూడండి, చిన్న కొండ మాత్రమే అది మిగిలింది అనమాట. కనపడంతా కూడా మన వాళ్ళు దాన్ని చర్చికి తయారు చేశారు. కొన్ని ఫోటోలు ఉన్నాయి. నేను ఫోటో రిటర్న్ కానీ రాలేదు బయటకి. అది ఇది 12 గుమ్మాలతో యెరూషలేము దేవాలయానికి కట్టబడిన ప్లేట్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, 12 గుమ్మాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ గుమ్మం కొండగా ఏ గుమ్మం ఉండగా అక్కడ దేశం పేర్లు ఉంటాయి అన్నమాట. ఎంత కాపుదల వస్తుందంటే ఖచ్చితంగా దేవుని ప్రజల కోసం ఇజ్రాయేల్లో ఉన్న ఇలాంటి సంకల్పని ప్రార్థన చేస్తా ఉన్నాయి కనుక. రెండవది ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇది రూపాంతరం కొండ. యేసు ప్రభువారు అక్కడికి శిశువులతో పేతురును యోహాను గారు పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూపాంతరం ఉంటారు కదా, మోసే, ఏలియా, యేసు ప్రభు కనిపిస్తారా? ఇందులోనే ఈ యొక్క స్థలంలోనే యేసు ప్రభువారు రూపాంతరం చెందిన పని అనమాట.
ఇది మరియా భర్త యేసు ఉన్నాడు కదండి, ఉన్నాడా? ఆయన యొక్క విగ్రహం అన్నమాట. ఎందుకంటే అంత నీతిపరుడుగా, అంత యథార్థపరుడుగా మరి అని ఎడబాయకుండా ఉన్నాడు కనుక అతన్ని అక్కడ పెట్టి దేవుని ఆరాధిస్తారన్నమాట. ఏడుతుందా? ఇదిగోండి, చూడండి. యాకోబు తన యొక్క అన్నని, తన తండ్రిని మోసం చేసి వెళ్ళిపోతాడు కదా. ఎక్కడి నుంచి వెళ్తాడు? బెర్షేబా నుండి ఆరాన్ వెళ్ళిపోతున్న సమయంలో బేతేల్ అని ఊరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఉన్నాడు. ఇంకోండి ఎలాగైతే పడుకున్నాడో అలా స్టైల్, అంటే నేను అలాగే ఏం ఉన్నాడు కానీ అలాగే మనకు ఒక చూపించడానికి పెట్టుకోవడం కోసం ఇప్పించే పెట్టామాట. ఇది చాలా మంది టూరిస్టులు తీసుకెళ్తారు ప్లేస్లకి, మీకు యూట్యూబ్ చూడొచ్చు కానీ ఇవన్నీ ఉండవు అన్నమాట. ఇది శిలోహు మందులో ఉంది కదా, ప్రవక్త ఎవరు? సమూయేలు. మొట్టమొదటి ప్రవక్త సమూయేలు. ఇక్కడే ఈ సమాధి, ఇది లోపల ఉంటుంది మాట సమాధి. ఇదిగోండి, ఇది యెహోషువ సమాధి. కానాన్ దేశం, అంటే ఐగుప్తు దేశం నుండి కానాన్ దేశం వచ్చిన వ్యక్తుల్లో ఈ ఒక్క వ్యక్తి అనమాట. ఇది ఎవరో కూడా అక్కడ అరబిస్ దేశంలో ఉంటారు అన్నమాట. అరబీ పక్కన ఉంటారో. ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని ఎవరో కూడా మనం ఎక్కువగా పట్టించుకోలేదు. దీన్ని మామూలుగానే విడిచిపెట్టారు. కాలేబుది మాత్రం ఇలా బోర్డు పెట్టి ఉంటారు. కాలేబు యూదుడు కాదు, మీకు తెలుసో తెలీదు. కాలేబు యూదుడు కాదు, కాలేబు యెహోషువ సమాధులు పక్కనే ఉంటాయి. చూడండి, ఇది కాలేబు సమాధి ఏమో ఇంత గొప్పగా ఉంటుంది, యెహోషువ సమాధి మాత్రం ఫ్లాట్గా ఉంటుంది. అర్థమవుతుంది మీకు? ఇదిగోండి, ఇది పరలోక ప్రార్థన నేర్పిన స్థలం. చూస్తున్నారా? ఇక్కడ మా అమ్మగారు, ఇప్పుడు మా అమ్మగారు ఇప్పుడు పేరు మీద తెలుగులో పరలోక ప్రార్థన పెట్టాలనుకున్నాం. ఆల్రెడీ ఒకరు పెట్టేశారు, మీరు పెట్టకూడదని చెప్పారు. ఇది పరలోక ప్రార్థన యేసుప్రభు గారు శిష్యులకు నేర్పిన ప్రదేశం అన్నమాట. ఇది ఇవన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. చూడండి, యెషయా అంటే దావీదు అంటాడు కదా, బెత్లెహేం నీళ్ళు తాగాలనుకున్నా అంటాడు కదా, ఈ నూతిలో నీళ్ళే ఇప్పటికీ ఉంది బెత్లెహేంలో. మన వాళ్ళు వెళ్తే చూడటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కొన్ని మాటలు తీసి నేను చూపించి నేను వాక్యం చెప్తాను మీకు. ఇది ఒక సముద్రం, ఇందులో మనిషి మునిగిపోవడం, ఇలా తేలుతూ ఉంటాడు. ఒక అంటోకులా మాత్రం ఇలా ఉంటుంది, ఇలాగే తేలుతూ ఉంటాడు మనిషి, మునిగిపోవడం అనమాట. చూస్తాను కదా, ఇది మొత్త సముద్రం. చూడండి, ఉప్పు లోతు బారి ఉప్పు స్తంభం అయిపోయింది కదా. ఈ స్తంభం కూడా అమెరికాలో ఉంది, ఇది ఇజ్రాయెల్లో లేదు. ఇది కూడా అమెరికాలో మనకు కనిపిస్తుంది. ఇది తూర్పు గుమ్మం. యేసుప్రభు వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, ఇది యెరూషలేంకి తూర్పు అని ఉంటుంది అన్నమాట. ఇది తూర్పు గుమ్మం. ఇదన్నీ కూడా నా టూర్లో చూసాము. ఇవన్నీ నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరు చూస్తే. చూడండి, ఇది లాజర్ సమాధి. లాజర్, ఇది బేతనీలో లాజర్ సమాధి అనమాట. కనీసం ఆ దేశంలో కూడా ఈ స్థలాలు చూడండి అనేక మంది ఉంటారు. చూడండి, ఇక్కడ యేసుప్రభు వారు బాప్తిజం తీసుకున్న యోర్దాను నది అన్నమాట. ఇది చూస్తున్నారు కదా. ఇక్కడ 5 విషయాలు జరిగాయి. మీకు ఎవరికైనా తెలుసు తెలదు. ఎన్ని విషయాలు అండి? 5 విషయాలు. మొదటిది ఏంటంటే, యెహోషువ దేవుని మందసం పట్టుకుని యాజకులు నడిచినప్పుడు ఇది 2 పాయలు జరుగుతుంది, తెలుసు కదా. ఇది మొదటిది. 2, అక్కడ ఏలియా దుప్పటితో కొట్టి 2 పాయలు చేసి అవతలకి వెళ్తాడు. తర్వాత ఎలీషా కూడా అదే దుప్పటి పట్టుకుని మళ్ళా కొట్టి అవతలకు వస్తాడు. 3 జరుగుతాయి. 4వది, కుష్ఠరోగైన నయమన్ కూడా ఇందులోనే 7 సార్లు ముడితే శుద్ధుడయ్యాడు. తర్వాత ఆఖరిది యేసుప్రభు వారు కూడా ఇందులోనే బాప్తిజం తీసుకున్నాడు అన్నమాట. మంచిది. ఆఖరిగా 9 వెళ్ళంగా తిన్నాడు. చూస్తున్నాం కదా, సమయ గంట చూడండి. ఇది ఎబెనేజర్ అనిపిస్తుంది కదా. ఇది ఎబెనేజర్. ఎందుకు ఎబెనేజర్ అంటే, ఇక్కడే ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధం ఆడుతూ ఉంటే అక్కడ ఓడిపోతే దేవుని మనసు పట్టబడింది. ఏలియా 2 కుమారులు చనిపోయింది అక్కడే. అర్థమైంది కదా. దీన్ని ఎబెనేజర్ అని, సహాయపు రాయి అని అక్కడ సమూయేలు అక్కడ ప్రార్థన చేసి, దేవుడు మీకు తోడైన మనసు ఉందే, దేవుడు మమ్మల్ని అగ్గించేస్తాడు అని కేకలేస్తుంటే, రే మనసు ఉందంటరా అని వాళ్ళు ఎంతో బాధపడిపోయి సంతోషపడినప్పుడు, దేవుడు మనసు కదరా
మీ హృదయాల్లో నేను ఉండాలరా అని చెప్పడం కోసం దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. అది మా ఇంటి దగ్గర ఉంటుంది. సరే, ఈరోజు నేను ముగ్గురు గురించి వాకింగ్ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. బాబు బర్త్డే కదా, మరి బాబుకి ఎన్నో సంవత్సరం? 3 పూర్తయి 4 వస్తుంది. ఇజ్రాయెల్లో ముగ్గురు బిడ్డలు పుట్టకూడని సమయంలో, అంటే ఇద్దరే కానీ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి ఏమో మోసే పుట్టకూడని సమయంలో పుట్టాడు. ఏంటంటే పుట్టకూడని సమయంలో మోసే పుట్టాడు. పుడితే తల్లి ఎన్ని నెలలు దాసింది? 3 నెలలు. ఎన్ని? తల్లి బాబు మీరు ఎప్పుడైనా గురించలేదు. నాకు మా పెద్ద అబ్బాయి అక్కడ ఉన్నాడు, అప్పుడు నాకు అంత తెలీదు పిల్లలు ఎలా ఉంటుంది అనేది. చిన్న అబ్బాయి పుట్టినప్పుడు నేను దగ్గర ఉన్నాను కదా, 3 నెలల దాకా బాబు మగవాడు 3 నెలల దాకా ఏమి మాట్లాడు, పాలు తాగుతాడు, అలాగే ఉంటాడు. 3 నెలలు దాటిన తర్వాత ఏమవుతుందంటే వాడు అరుస్తూ మొదలు పెడతాడు, కేకలేస్తూ మొదలు పెడతాడు. గమనించండి మీరు. బాబుకి ఇజ్రాయెల్ దేశంలో మేము చూసి అనుకుని చెప్తున్నాను, 3 నెలల తర్వాత బాబు ఎవడైనా సరే, మగ బాబు ఎవడైనా సరే 3 నెలల దాకా నిశ్శబ్దంగా ఉంటాడు. 3 నెలలు దాటింది అనుకోండి, ఇంకా బాబు నన్ను పట్టుకోలేము. అక్కడ కేకలేస్తుంటాడు, ఓకాడుతుంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు. ఇది చూసిన ఈ యొక్క మోసే తల్లిదండ్రులు 3 నెలలు మాత్రమే పెంచగలిగి తర్వాత దేవుని ఆస్థాల్లో ఆవిడం పెడితే దేవుడు ఆ కుటుంబంలో మోసేకి 120 సంవత్సరాలు దేవుడు పెంచాడు. దేవుడికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు అండి? తల్లిని సంవత్సరాలు పెంచింది చెప్పాలి. 3 నెలలు మాత్రమే తల్లి కాపుదలిస్తే దేవుడు మోసేకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి? 120 సంవత్సరాలు. ఈరోజు నా వాక్యం ఏంటంటే చూడండి, ఇక్కడ నిర్గమాకాండంలో 2వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని మాటలు ఉంటాయి. చూడండి, ఒకసారి చదువుదాం బైబిల్ పరిశుద్ధ గ్రంథం తిరుగుదాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వాణ్ణి దాచెను. సరిపోతుంది. ఎన్ని నెలలండి? మోసేలో ఏం కనిపించింది తల్లికి? బైబిల్ ఉందమ్మా, మీరు చదివారు కదా. మోసేలో తల్లి ఏం చూసింది? అతన్ని సుందరుడై ఉండడు చూసింది. ప్రతి తల్లి కూడా బిడ్డను ఎలా చూస్తుందో తెలుసా మీకు? ఆ బిడ్డ నల్లగా ఉన్నాడా, లేకపోతే తెల్లగా ఉన్నాడా, పొట్టుగా ఉన్నాడా, లేకపోతే పొడుగ్గా ఉన్నాడా, అయ్యే చూడదు. వాడిని కన్న తర్వాత వాడి యొక్క లక్షణం గురించి ఆలోచించదు. నా బిడ్డ దేవుడిని అనుగ్రహించాడు, దేవుడికి జన్మించాడు కనుక ఈ బిడ్డ ద్వారా దేవుని మహిమపరచాలని సుందరుడు చూచి అతనంట 3 నెలలు దాచిపెట్టింది. ఎందుకు తెలుసా? మోసే పుట్టినప్పుడు మీకు ఒక విషయం తెలియాలి. మోసేకి తోట అంటే ఈడోళ్ళు ఎవరు ఉండరు తెలుసా మీకు? ఈడోళ్ళు అంటే ఇప్పుడు ఒకే ఈడోళ్ళు మోసే పుట్టినతో ఎవరు ఉండరు. ఎందుకు తెలుసా? ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉండరు. ఎందుకంటే అక్కడ రాజు పొరవ ఏమన్నాడంటే, రే ఏప్రిల్లో మగోడు పుడితే చంపేయండి మంత్రసానికి ఆజ్ఞాపించి పంపితే మంత్రసాని ఏం చేయాలి? దేవునికి భయపడ్డారు అంటారు. ఎవరు భయపడ్డారు? నెల దేవుడికి భయపడితే అక్కడ మగోడు బతికించేవాడు. అందులో మోసే ఒక బతికిన తర్వాత 3 నెలలు చెప్పాను కదా, ఈ 3 నెలలు శుభ్రంగా దేవుని యొక్క తల్లి ఒడిలో పెరిగిన తర్వాత తల్లి ఇది కేకలో అరుపులకి బయట వారు తెలిసిపోతుందేమని ఒక మంచు అంటే జమ్ము పెడి తగ్గించి మైలు నదులు దేశింది. ఆ మైలు నది ఏమంటే తెలుసా మీకు? అక్కడంట ఏంటయ్యి ముసళ్ళు పెద్ద ఉండేవంట. మరి అలాంటి దాంట్లో కూడా దేవుని కాపుదలు ఇచ్చి నడిపించాడు. ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు కదా, సమూయేలు బాబు 3 నెలల తర్వాత చూడండి, అసలు 3 నెలల నుంచి తల్లిని పోషించిన వాడు, బిడ్డలు పోషించి తల్లిని చూసామేమో కానీ తల్లిని పోషించిన బిడ్డ మోసే ఒక్కడ మాత్రమే కనిపిస్తుంది. మీరు గమనించారా? ఎలాగంటే అంటారేమో చూడండి, ఏ తల్లి అయితే కన్నదో ఆ తల్లి ఆ బిడ్డ జమ్ము పెట్టులో పెట్టి విడిచిపెట్టేసింది. అక్కడ పొలలేరుకున్నట్టుగా మిరియాం వెళ్ళింది. మిరియాము మోసే కంటే పెద్దది. అక్కడికి వెళ్ళి అక్కడ పొలలేరుతో నటింతే అక్కడ ఫరో కుమార్తె స్నానం చేయడానికి నది వచ్చింది.
వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు కేకలు పడుతున్నాయి. వెంటనే తీసి చూస్తే వాడు బహు సుందరుడిగా ఉన్నాడు. వీడు నా కోసం పెంచండి అంటప్పటికి ఈ యొక్క మిరియాం వెళ్ళి నీకు దాదిని తీసుకురమ్మంటావా అని తన అమ్మని తీసుకొచ్చింది. అప్పుడు ఏమంటది తెలుసా, నువ్వు ఈ బిడ్డని నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. 3వ నెల నుంచే తల్లిని పోషించే కుమారుడిగా మోసే ఉండగలిగాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అండి అది. ఆమె పాలు, తల్లి పాలు బిడ్డకిస్తూ జీతం తీసుకున్న తల్లి ఎవరు ఉన్నారంటే చరిత్రలు ఎవరు ఉన్నారేమో నాకు తెలిసి ఉంటారా. అది మోసాక తల్లికి మాత్రం దక్కింది. ఎందుకు అంటే పుట్టకూడని సమయం పుట్టాడు. ఒకటి. 2 అక్కడ యుద్ధం వస్తే వాళ్ళకి మనకి గొడవలు వస్తే మగోడు మనకి శత్రువు అయిపోతాడు రా అన్నారు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు తెలుసా, అక్కడ మగ ఆడ తేడా ఉండదు తెలుసా మీకు. ఆర్మీలో రోడ్డు ఉడిచే మొదలుకొని అక్కడ ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా యుద్ధం వస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా గన్న పట్టుకుని యుద్ధాన్ని సిద్ధపడతారు. ఇజ్రాయెల్లో సిస్టమ్ ఇది. ఇక్కడ మనకుందనుకో ఆర్మీ కూడా యుద్ధం చేయాలి, మనం ఇంట్లో కూర్చోవాలి. ఇది మన రూలు. అక్కడ రూల్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్మీలో జాయిన్ అవ్వాలి. అందుకనే ఆ దేశానికి, చిన్న దేశం అది, ఈ బార్డర్ నుండి ఆ బార్డర్కి 5 గంటల మాత్రం పడుతుంది. ఇంత చిన్న దేశాన్ని చుట్టూ ఉన్న అరబ్ దేశాలు ఏమి చేయలేకపోతున్నాయి తెలుసా మీకు. అది మనుషులు గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మోసే 3 నెలల తర్వాత తల్లికి జీతం ఇచ్చి తల్లి ఊడిలో తిరిగి తర్వాత ఒరే కుమార్తె తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఈ రాత్రి నేను కూడా చెప్పేది అంటే తల్లిదండ్రులుగా మనం ఏం తెలిసి మొట్టమొదటిగా బిడ్డ అలాగా పెరగాలి అంటే తల్లిదండ్రులుగా మనకు ఒక పునాది ఉండాలి తెలుసా మీకు. లేవి అర్థమైంది తెలుసా మీకు. లేవి అంటే అత్తుకొనుట. ఏంటండి లేవి అంటే అత్తుకొనుట. ఇది యాకోబు భార్య లేయ పెడతారు పేరు. ఇది అంటే రాహేల్ని ప్రేమించాడు, లేయని ద్వేషించాడు. దేవుడు ఏం చేయాడంటే రాహేల్ గర్భం మూసి లేయ గర్భం తెరిచాడు. తెరిచిన తర్వాత తుదకు ఈసారి నా భర్త నన్ను నచ్చుకున్నాడు కనుక 3వ కుమారుడు కన్నాడు కనుక ఇతనికి లేవి అని పేరు పెడతాను అన్నది. లేవి ఆమె చూస్తుడు ఒకడు వెళ్ళి ఆమె వివాహం చేసుకుంటే వాళ్ళిద్దరూ కూడా దేవుని అత్తుకున్నారు కనుక మన తల్లిదండ్రులుగా బిడ్డలకి కొన్ని విషయాలు మనం చెప్పలేం తెలుసా మీకు. అది ఏం చేసినా సరే నవ్వుతూ ఉంటాం, అది మంచిగా అనిపిస్తుంది మనకి, కానీ తప్పది. బిడ్డలు పాడైపోతున్నారంటే కారణం తల్లిదండ్రులే. నువ్వేది చేస్తావో నీ బిడ్డ అదే చేస్తాడు తెలుసా మీకు. ఇజ్రాయెల్లో తల్లిదండ్రులు గమనించాలి, 3 విషయాలు చేస్తారు. ఒకటి, పిల్లలోడికి అది పుట్టిన కానించి దేని మీద మనసు పెట్టారో అది ఎక్కువగా ఎంకరేజ్మెంట్ చేస్తారు తెలుసా మీకు. మనం పుట్టుకోకు పాడైపోతాడు కానీ భయపడిపోతాడు. అలా కాదు, ఇజ్రాయెల్ ప్రజలు ఆడికి ఏదైతే ఎక్కువ అలవాటు ఉందో దాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తారు. అందుకే ఆడు అంత గొప్ప టాలెంట్ పొందుకుంటాడు. 2, చేసే పనులు సిగ్గుపడరు తెలుసా మీకు. ఇజ్రాయెల్ ప్రజలు మనకులాగాను అయ్యి బాబు ఏంటి ఇలా వచ్చాడు ఇలా ఇటు పని చేస్తాను అనుకోరు. ఇప్పుడు మన వాళ్ళు అనుకోండి, దుబాయ్లోనూ చూసాను నేను చాలా మంది, అటు రోడ్లు తుడిచేవాడు మా తెలుగుని చూసి ఏం చేస్తారంటే ఆ సీపర్ పక్కన ఆడేసి ఫోన్ చూసుకుంటాడు. ఎందుకు సిగ్గుపడ్డాడు? ఆడు పని చూసి దేవుడు ఏమంటాడంటే నువ్వు పనిలో నమ్మకంగా ఉంటే నేను ఆశీర్వదిస్తాడు దేవుడు. మరి నమ్మకం ఎక్కడ ఉంది? అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ఏ పని చేసినా అది ఎంత గొప్పడైనా సరే. నేను చేసే మేడం అమెరికాలో కొన్ని మిలియన్స్ డబ్బులు వస్తాయి జీతం. వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు బేబీ సిటర్ అంటే పిల్లవాడికి పాలు ఇవ్వడానికి అన్నం తినిపించడానికి ఆ పని చేయడానికి కూతురు వెళ్తుంది. ఆ కుర్రోడేమో బీచ్లో తినేసిన ప్లేట్లు గ్లాసులు పడైతే ఏడడానికి వెళ్తాడు. ఆ మేడం ఏమో అమెరికాలో పెద్ద జాబ్ మేనేజర్ ఒక కంపెనీకి. మరి ఆ కుర్రవాడు ఏ ప్లేట్ ఎందుకు ఏరాలి? ఆ పిల్ల గంటకి 30 సెకండ్స్కి బేబీ సిట్టింగ్ ఎందుకు వెళ్ళాలి? ఒక బాధ్యత. చిన్నప్పుడు కూడా తల్లిదండ్రులు ఆధారపడటం ఉండాలి. మనకు పిల్లైన బిడ్డలు మనమే పని చేయాలి. ఆడు మనల్ని కూడా మనమే చూడాలి తెలిసి మీకు విషయం. మన దరిద్రం అది ఇక్కడ. ఎందుకంటే బాబు ఎందుకు చేసా పెళ్ళి అది ఎందుకు కన్నా ఉన్నాను అంటాడు. అలా భయపడరా. నేను చెప్పాను విషయాలు 2 చెప్పాను. ఒకటి, ఇజ్రాయేల్ పెద్దలు పిల్లల టాలెంట్ని బట్టి
వాళ్ళు ప్రోత్సహిస్తారు. 2 చేసే పనిని బట్టి సిగ్గుపడేవాడు. 3 ఖాళీగా ఉండవు. ఖాళీగా ఉన్నవాడంటే అస్సలు ఇష్టపడవాడు. 4 ఏంటంటే స్వార్థం ఉండదండి వాళ్ళకి. ఇప్పుడు మన భార్య భర్తలు దెబ్బలాడుకున్నాం అనుకో, ఎన్ని నెలలు మాట్లాడుతాం? రోజులు కాదు, ఎన్ని నెలలు? జానేశ్వరి గారు ఒకసారి మనం చెప్పారు, ఏంటి 7 రొట్లు ఉన్నాయి, 7 రొట్లు వచ్చాయి కదా, చెరుకు 3 తీసుకుందాం, 4 ఎక్కువ పని చేస్తే నాకి, అది నేను రొట్లు నాకి అంటే కుదరదు. ఎవడైతే ముందు పడుకుందాం, ఎవడైతే మెదలకుండా పడుకుంటాడో ఆడికి మాత్రం ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, లేచినట్టు ఉండదు, ఆకదాకుండా అంట. వీళ్ళు పొద్దున మొదలు పెట్టారు, ఇద్దరు కూడా స్ట్రాంగ్గా రొట్టెలు చేసి వెళ్ళిపోతాయి కదా, తింట మానేసి కోపంగా ఇద్దరు కూడా చెరుకు మంచం పడుకున్నారు. చుట్టుపక్కల చూస్తున్నారంట, ఏంట్రా ఒకేసారి చచ్చిపోరు ఇద్దరు అనుకున్నారంట. తొలి రోజు ఏమంటారు మరి, మాట్లాడటం ఏం చేయట్లేదు. అయితే ఊరు అనుకున్నారంట చచ్చిపోరు అని పాడి కట్టుకుని తీసుకుపోయి అక్కడ సమాధి మీద కాలు దగం చేస్తారు కదా, అక్కడ పెట్టి ఎరిగిందాం అనుకున్నప్పటికంట ఈ భర్త కుదు ఖాళీ ఏం చేయాలంటే ఆడేసాడంట. అప్పుడు ఆవిడంటుందంట, అది నాకు 4 నీకు 3 అంటుందంట. ఇంతకీ అక్కడికి వెళ్ళాలంట 7 వెళ్ళారంట. వాళ్ళు అప్పుడే పని చేసుకున్నారు ఇల్లు అనుకున్నారంట. ఎవరిని అక్కడికి వెళ్ళి అలా ఉంటుంది మన పట్టుదల. కానీ మన పట్టుదల ఉండదు. ఇజ్రాయెల్ బదులు ఎంత తిట్టుకున్నా వాళ్ళ ఆఖ్యానంలోనే తగ్గించుకుని దేవుని యొక్క ప్రేమను బట్టి ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇలా ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. అయితే మోసే యొక్క తల్లి ఆ యొక్క బిడ్డను 3 నెలలు పెంచి దేవుని ఆస్థానంలో పెట్టింది. పెట్టాలంటే ఆ దేవుడు ఎవరో నీకు తెలియాలి. ఆ దేవుణ్ణి భార్య భర్తలు ఇరువురు కూడా అత్తుకోవాలి. ఒకరు ప్రేమించకపోయిన ప్రమాదమే. వినాలమ్మా, ఒకరు ప్రేమించకపోయిన ప్రమాదమే. తెలుసా మీకు? దేవుడు ఆజ్ఞలను, దేవుడు మాటను చూచ తప్పని మనం పాటిస్తే మోసే వలె మన బిడ్డలు కూడా మనకు ప్రయోజకులుగా ఉంటారు. 2 దేవుడు అతన్ని ఒక నాయకుడు కూడా ఎన్నుకుంటాడు. మోసే పుట్ట కూడా సందలో పుట్టాడు, అయినా దేవుడు అతను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మనం అనుకోవచ్చు నా బ్రతికిదేంటి, నా జీవితం మీద అనుకోవచ్చు. నా తల్లి కూడా నన్ను ఎంతగానో అనేది అనవసరంగా మన బిడ్డలు పెంచలేకపోతున్నాను అనేది. ఇవాళ నా తల్లికి మా అక్క కానీ మేనగానే, మా అక్కలు కొద్దిగా చూస్తారు కానీ మనం పట్టించుకోవాలి. అన్నింటినీ చూస్తాం మా తల్లిని. ఇజ్రాయెల్ దేశం కూడా తీసుకెళ్తే నేను ఆ తల్లిని, నా తల్లికి ఆ దేశంలోనే నా చేతులతోనే బాప్తిసం ఇచ్చిన తల్లికి ఇజ్రాయెల్ దేశంలో యేసు పుట్టిన దాంట్లో. ఎందుకంటే తల్లిదండ్రులని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, తల్లిదండ్రులు ఎప్పుడైతే గౌరవిస్తామో, అప్పుడు మనకి కావలసిన దీవెన ఆశీర్వాదాలు వస్తాయి. తల్లిదండ్రులు కూడా బిడ్డలు కూడా ఏం చేసా, పెట్టవలసిన క్రమశిక్షణ బిడ్డలు పెట్టాలి. పెట్టకోకుండా గాలి కుదిరేస్తే అది ఎందుకు పనికండి పోరముఖ తిరుగుతాడు. తెలుసా నీకు? ఎప్పుడైనా సరే బిడ్డలు ఎంత అందంగా ఉన్నా, ఎంత ముద్దు వచ్చినా వారికి దేవుని యొక్క శిక్షలోనూ బాధలోనూ ఏం చేయాలి, మనం తెచ్చుకోవాలి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఇది. నా పోలికలో ఉన్నాడు, నా అమ్మ పోలిక ఉన్నాడు లేదా మనం మురిచిపోతుంటాం. మురిచిపోవడం తప్పేం లేదు, కానీ బాధ్యత ఏం తెలుసా, నువ్వెంత మురిచిపోయినా రాత్రి వచ్చేటప్పటికి నువ్వేది చేస్తున్నావు నీ బిడ్డ చూసి అదే చేస్తాడు. తల్లి తాగుతుంటే ఇప్పుడు గేది చీలు వేస్తుంటే దూడ ఎక్కడ వేస్తుంది, గొట్టి వేస్తుందా? చెప్పండి సార్. గేదె ఎక్కడ వేస్తే దూడ కూడా ఎక్కడ వేస్తే పిల్లలు ఎక్కడ వేస్తుంది అంటే అర్థం చేస్తా, నువ్వు తండ్రి ఏ అడుగు జడలో నడుస్తున్నాడో బిడ్డ కూడా అక్కడే ఉంటాడు. మన ఈ లోకంలో ఏం పట్టరాలేదు. మనం ఏమంటాం తెలుసా, మా సంప్రదాయం అండి. ఏం సంప్రదాయం? ఇజ్రాయెల్ ప్రజలకి మాకు అంతరం తీర్థం, మీ తెలిసే తీర్థం గురించి అంతరం తీర్థం అంటారు. తీర్థం అయిపోయిన తర్వాత వర్షం వస్తుంది. ఎక్కడ అంతరంలో వస్తే నరసించాము ఇంగులు వెతులు పోవడం కోసం వచ్చిందంట. మరి అక్కడ వస్తే, మరి మరికిపురం వస్తే, హైదరాబాద్ వస్తే, ఇది అన్నిలు ఎలా మారిపోరంటే వాళ్ళని బట్టి మనం ఏం చేస్తున్నాం సార్, అయ్యి బాబు మాకు కులం ఉందండి, కులం ఏం చేస్తాయండి వాసన చెప్పంటారా? నీ కులాలు ఏమి నీ రచించలేదా? నీకు ఆకలి తీరగలుగుతుందా? నీ రోగం ఉన్నప్పుడు నీ కులం వచ్చి నేను బాగు చేయగలుగుతుందా? నువ్వు సమస్య ఉన్నప్పుడు నీ కులం వచ్చి నేను ఆదుకుంటుందా? ఏమి చేయలేదు. కానీ నీకొక్కడ మాత్రమే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ ఏ పొజిషన్లో ఉన్నా నిన్ను ఆదుకుని నిన్ను బలపరిచేవాడు ఎవడైనా ఉన్నాడంటే మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు ఒక్కడు మాత్రమే. ఎవరికి స్తోత్రం.
అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు గొప్పలే. మనం ఒక కులాన్ని పెట్టి అయ్యో మా కులం మీదండి, మా మతం మీదండి, ఇవన్నీ మనం పెట్టుకున్నాయి. ఆల్ బ్లడ్ ఏదో మన బ్లడ్ అదే, అదేనా? మనకి ఎరిపోయినా తెలిపోతుందా? రాదు. అందరికి ఒకలాగా ఉంటుంది. మరి అటువంటిదప్పుడు మనం ఏం తెలుసా, దేవుడు నిజమైన దేవుడు ఎవడో తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కువగా ముందు సంగతి చెప్పేసా, బతికినంతకాలం ఆడ బతికేస్తాడు, చచ్చిపోయిన తర్వాత మనం బతికేంటో ఆలోచించాలి. అప్పుడేమంటుంది అసలు, ఎవడ చూస్తాడో చచ్చిపోయిన తర్వాత గొప్ప డైలాగ్ వాడతారండి. ఏమంటారంటే, చచ్చిపోయిన తర్వాత వాడు ఎవడెక్కడికి వెళ్తా మనం ఏమో చూస్తున్నాడు అంటాడు. మరి పుట్టముందు తెలుసా ఈ భూమి ఉందని, ఇక్కడ జనం ఉన్నారని తెలుసా నీకు? పుట్టిన తర్వాత కొంతకాలం ఎదిగిన తర్వాత ఇక్కడ జనం ఉన్నారని, ఇది మంచి చెడ్డ అని నాకు తెలుసు. చచ్చిపోయిన తర్వాత కూడా మనకు ఒక బ్రతుకు ఉంటుంది. క్రైస్తవుడు ఎందుకు ఈ భక్తి అంటే ఇప్పుడు కోసం కదది, రేపు చచ్చిపోయిన తర్వాత దేవుడితో ఎత్తబడడానికి మనం చేసే భక్తిది. దేవుడికి స్తోత్రం. ఎందుకు తెలుసా, ఇప్పుడు పాస్పోర్ట్ ఉంది, పాస్పోర్ట్ లేకుండా ఎవడో విదేశం వెళ్ళలేడు. ఉన్నంత మాత్రం వెళ్ళిపోతాం ఉన్నంత మాత్రమే, ఉన్నంత మాత్రం వెళ్ళలేం. పాస్పోర్ట్ అనేది ఒక రక్షణ అయితే, వీసా అనేది ఒక మెడికల్. తెలుసా మీకు? వీసా రావాలంటే నీ భక్తిని బట్టి, నీ యొక్క క్రియలు బట్టి వస్తుంది వీసా. అది వచ్చిన తర్వాత మెడికల్ ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్. ఎక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ లేకుండా నేను టర్కీ వెళ్ళాను. టర్కీ వెళ్ళిన ముందుసారి వీసా తీసుకోకుండా ఈ వీసా వెళ్ళిపోతుంది. ఏమన్నా దేశాలు, నువ్వు మా దేశం రావాలంటే పాస్పోర్ట్లో స్టాంప్ ఉండాలి, వీసా స్టాంప్. వీసా లేకుండా మా దేశంలో వచ్చావు గెట్అవుట్ అన్నాడు. నేను వెళ్ళిన ఫ్లైట్కే వెనక్కి వచ్చేసాను. ఒక కంట్రీకి వెళ్ళడానికి వీసా లేకపోతే మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత లేకపోతే చెప్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు బ్రతికేస్తున్నావు. నేను పొద్దున్న చాలా మంది చెప్పాను, ఇక్కడ పొద్దున్న కనిపించని చెప్పాను నేను. నువ్వు ఒక చోట, నీ భార్య ఒక చోట, నీ పిల్లలు ఒక చోట ఉంటే నీకు ఉపయోగం ఏంటి? నీ ధర నిన్నేం చేస్తుంది? నీ డబ్బు నిన్నేం చేస్తుంది? డబ్బు ఉందానో, ధనం ఉందానో, పేరు ఉందానో ఏదో మనం బతికేస్తాను అనుకోవడం కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఉండు చోట నీ కుటుంబం ఉండాలంటే కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఈ కుటుంబ ప్రార్థన మనం ఏం చేస్తుందంటే సంపూర్ణంగా రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది యోబు తన బిడ్డల కోరమంట అనుదినము కూడా నా బిడ్డలు పాపం చేస్తారేమో, తప్పు చేస్తారేమని ఒక్కొక్కరి ఇంటికాడ ఏకువ జామునే అక్కడ బలి అర్పిస్తూ ప్రార్థన చేసేవాడు. అందుకే వారి కుటుంబానికి సాతాను చేయమంటారు తెలుసు దగ్గర, నువ్వు ఊరకనే ఉండవా, నువ్వు కంచి చేసావు కదా, కంచి తీసే అన్నాడు. దేవుడు కంచేస్తే మనం వలయిస్తే చేపలు దాటిపోతాయేమో కానీ దేవుడు కంచేస్తే అందులోకి ఎవ్వడో కూడా ప్రవేశించలేడు. మనం వల్ల వద్దాం తెలుసు కదా మీకు, వల్ల వేస్తారు. వలేసిన తర్వాత ఒక్కొక్కసారి చేప మిస్ అవ్వచ్చు, చేప దుర్రిపోవచ్చు. కానీ అదే నా యేసయ్య కాపుదలిస్తే సాధన అంటాడు, నీ చేయితే అప్పుడు నేను వెళ్తాను అంటాడు. అంటే దేవుని కాపుదల కుటుంబము ఎప్పటికీ కూడా ఆశీర్వదించబడుతూనే ఉంటది. ఈ మోసే పుట్టకూడని సమయం పుట్టినా దేవుని యొక్క ప్రవక్తగా, దేవుని యొక్క సేవకుడిగా. అందుకే అంటాడు, మోసే నా ఇల్లంతటిలో. కానీ కానాన్ దేశం చూసాడా? మోసే లాంటి వాడికే అర్హత లేదు. కారణం తెలుసా? ద్రోహులారా, ఏమన్నాడు? ద్రోహులారా, ఈ పని నుండి మీకు నీళ్ళు రప్పించాలన్నాడు. తప్పదే, అదే భూత దేవుని దృష్టి ఏమని తెలుసా? తప్పుగా ప్రవర్తించాడు. ఎందుకంటే నేనే ఇస్తున్న నీళ్ళు, దేవుడు కాదన్నట్టుగా దేవుడు మహిమపరచకుండా తను మహిమపరచుకోవడానికి నేనే ఇస్తున్న నీళ్ళు అంటూ మాట్లాడాడు. కనుక అక్కడ కొట్టినప్పుడు నీళ్ళు రాలేదనుకో, మోసే కూర్చొని బెదిరా చెప్పండి. మోసే ఇలా కొట్టినప్పుడు ఆ బండలో నీళ్ళు లేదనుకో, ఏంటో దెబ్బలు ఇచ్చేవాడిని కొట్టలేదా చెప్పండి, కలిసి కూర్చొని బెదిరు. అక్కడ దేవుడు చేశా, నా సేవకుడికి అవమానం కలగకూడదని దేవుడే అక్కడ కార్యం చేశాడు. అప్పుడు అంటాడు, నువ్వు మళ్ళీ నాకు మొరపెట్టవద్దు, నువ్వు కానాన్ దేశం చూడవు, నువ్వు నన్ను మహిమపరచదు అన్నాడు. ఈరోజు కానాన్ అనే పరలోకం చూడాలంటే మన దేవుడు మహిమపరచాలి. దేవుడు కొరకు నమ్మకంగా మనం ఉండగలగాలి. ఈ యొక్క మోసే దేవుని సన్నిధిలో తన తల్లిదండ్రులు లేవి కుటుంబం నుండి అప్పుకుని కుటుంబం వచ్చారు కనుక వారి బిడ్డని ప్రోత్సహించడానికి, ఆ బిడ్డ నడిపించడానికి, జీవించడానికి ఒక ప్రయోజకులుగా నిలబడ్డారు.
రెండవ వ్యక్తి యేసు ప్రభువారు. యేసు ప్రభువారు పుట్టడానికి ముందు మరియమ్మ కన్యక అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి మానవుడుగా రావాలంటే, లేదా ఈ లోకానికి మానవుడికి దిగి రావాలంటే అదే కావాలి. మనకులా శరీరం ఉండాలి, మనకులాగా రక్తమాసం ఉండాలి. లేకుండా ఆయన వచ్చి బలివాడు కుదురుతుందా? ఇప్పుడు సామెత దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాను, ఆ 1000 రూపాయలు ఇస్తేనే ఆ బాకీ క్లియర్ అవుతుంది. నేనేం ఇవ్వాలి? నేను ఆ 1000 రూపాయలు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఏదైతే పాపం ఉందో ఆ పాపం తీసివేయడానికి పాపము లేని మానవుడు రావాలంటే ఆయన మానవుడు ఓ పక్కన దేవుడు రూపం రావాలి. ఆయన రావటానికి ఒక పవిత్రమైన కన్యక మరియమ్మ కనిపించింది. ఆమె గర్భాన్ని వాడుకున్నాడు. వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రహస్యంగా, అంటే ఆ రహస్యం వినాడదామని యేసు అంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ నిండుకుని గర్భం ధరిస్తారు. ధరించిన తర్వాత జరిగే విషయం ఏంటంటే, బెత్లెహేములో ఇప్పటికీ కూడా యేసు ప్రభువారితో పుట్టిన వారి బాడీలు, డెడ్ బాడీలు, నేను త్వరలో మీకు ఆ వీడియో పెడతాను, అప్లోడ్ చేస్తాను, దగ్గర ఉంది అది ఇంకో ఫోన్లోను. ఇప్పటికీ ఎంతమంది అయితే రామాలో గోళ అనిపెడుతుంది కదా, ఇప్పటికీ ఆ బాడీ చిన్న పిల్లలు అస్తపంజరాలు ఆ యొక్క సర్చి కింద, యేసు ప్రభువారు పుట్టిన సర్చి కింద పడేసి ఉంచారు. ఇప్పటికేనండి కొన్ని వందలు ఉన్నాయి. మరి ఎంతమంది చనిపోయారట ఆయన చెప్పండి. మరి అటువంటిలో యేసు ప్రభువారిని ఒక్కడ మాత్రమే దేవుడు కాపాడగలిగాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, మరియమ్మ యేసోబులు కూడా దేవుని యందు నమ్మకం ఇచ్చారు. రహస్యంగా పెడతాడు అనుకున్నాడు. పరిశుద్ధాత్మ మాట్లాడతాడు, ఒక కంగారు పడకు, వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు, ఆమె గర్భవతి అయింది, ఎవడ వల్ల కాదు, నేనే పరిశుద్ధాత్మ గర్భవతి అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. కలిసిన తర్వాత నీళ్ళకి వెళ్తుంది అనుకోండి. మరియమ్మ గలిలీలో నజరేతు ఉండేవారు. నజరేతు నుండి నీళ్ళకి వెళ్ళడానికి 1 కిలోమీటర్ నడాలి. ఇప్పటికీ ఒక బావి ఉంది, ఆ బావి ఇప్పటికి ఉంది. వెళ్తున్నప్పుడు అంట చాలా మంది ఎప్పుడు చెప్పారు నాకు, మరియమ్మ వెళ్తుంటేనంట మనకులాంటి వాళ్ళు, ఇది చూడే పెళ్లి కాకుండానే గర్భవతి అయిపోయింది అనుకుంటే వాళ్ళు లేదా అనుకుంటారు లేదా? ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కదండి, పనికి వెళ్ళినప్పుడు ఏదైనా ఎవరైనా ఏ బిడ్డ అయినా తప్పు చేసింది అనుకో, ఈ బిడ్డ చూడే అదంటే అనుకుంటా కదా, కోసుకుంటా కదా. అలాగే అనుకున్నప్పుడు ఆ అవమానాలన్నింటిని కూడా భరించుకుందండి ఎవరు? మరియమ్మ. నిజంగా ఆ అవమానం భరించుకోకపోతే ఈ లోకానికి రక్షణ వచ్చేవాడు కాదు. వారిద్దరూ ఏకీభవించి, ఎవరిద్దరు? యోసేపు మరియమ్మలు ఇద్దరు ఏకీభవించారు. ఈ లోకానికి రక్షకుడని యేసు ప్రభువారిని పంపించారు. అప్పుడు రామాలు చాలా మంది ఆయనతో పాటు చనిపోతే యేసు ప్రభువారిని బెత్లెహేముకి ఐగుప్తు వెళ్ళిపోయాడు, చాలా చచ్చిపోయారు. అలా అయిపోయిన తర్వాత మళ్ళా యేసు ప్రభువారు ఇక్కడికి వస్తాడు. యేసుతో మాట్లాడి, నీ సంపాదనుకున్నాడు చచ్చిపోయాడు, నువ్వు మళ్ళీ వెళ్ళరా అంటాడు. యేసు ప్రభు వచ్చి సర్వమానవ పాపాల్లో రక్షించాడు. అదిగా రెండో వ్యక్తి. మూడో వ్యక్తి అంటే సమూయేలు. సమూయేలు చూడండి ఎంత గొప్ప మనిషి అంటే, తల్లి హన్న శిలోహు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఏమని చెప్పడమ్మా? ఏమని పని చేస్తుంది? నాకు సంతానం లేదు, సంతానం ఫోన్ చేసింది. ముందు అంతకుముందు అది ప్రార్థన. ఎప్పుడైతే మందిరానికి వెళ్ళి శిలోహులోకి వెళ్ళి, శిలోహులో ఏలియా కుమారుడు వారిద్దరు చేస్తున్న పనులు చూసి, వారిద్దరు చేస్తున్న పాపం చూసి ప్రార్థన మార్చింది. ఏమన్నా తెలుసా? నాకు ఒక మగ బిడ్డను దయచేయి. అప్పుడు దాకా ఏమంది? మగైనా పర్లేదు, ఆడైనా పర్లేదు, నాకు బిడ్డలు కావాలన్నది. ఎప్పుడైతే శిలోహు మందిరానికి వెళ్ళిందో తన తండ్రి సేవకుడు, బిడ్డలు పాపాత్ములు లోకంలో బ్రతుకుతున్నారు. అక్కడ వచ్చి వారితో ఏమిచారం చేస్తున్నారు. అక్కడ ఇచ్చిన బలుల్ని అన్నింటిని కూడా ఒండుకు తీసేసుకుంటున్నారు. ఎన్ని చూసినా హన్న తన హృదయంలో ఒక మార్పు వచ్చింది. వీరితో దేవుడు కార్యం జరిగించడం. ఇక్కడ యాజకుడు లేడు కనుక ఏలియా తర్వాత నా కుమారుడు యాజకుడిగా ఉండాలని ఆమె ప్రార్థన మార్చుకుని, నాకు ఒక కుమారుడు కావాలి, ఆ కుమారుడు పుడితే ఆ కుమారుని ఇక్కడే నేను ప్రతిష్ఠిస్తానన్నది. మరి అటువంటి ప్రార్థన చేస్తే మనము పుట్టిన తర్వాత పెంచుతాను బిడ్డల్ని. ఇక్కడ ఎంతో మంది చేస్తారు, నాకు మగ పట్టిస్తే నీ సేవకు సమర్పిస్తారు ప్రభు అంటాం. పుట్టిన తర్వాత డాక్టర్ చదవరా, ఇంజనీర్ చేయరా, బీటెక్ చేయరా, ఈ మన కొబ్బరిలో అప్పుడు ఏ పని ఆవిడ ఎప్పటికీ అమ్మస్తాడు? పిల్లి అయిపోయి బిడ్డలు పుట్టి ముసలుడు అయిపోయిన తర్వాత అటు భార్య పని చేయడు, కుటుంబానికి పని చేయడు, అటు ఆవిడ కావాలప్పటికీ దేవుడు కావాలి. ఇప్పుడు జరుగుతుందండి.
ఇప్పుడు మా ఇంటికాడ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు గల్పలు ఉండి ఇంటికి వచ్చి అంటాడు ఏమంటే ఇక్కడ అస్సీసించి అవజేద్దాం అనుకున్నాడు. ఎందుకు ఏమి ఇబ్బంది? ఇప్పుడు కూర్చుంటే ఉంగలేడు, ఉంగుంటే మొక్కరికి ప్రార్థన చేయలేడు. ఇప్పుడు ఏం చేస్తాడు సేవ? వాస్తవం అది. దేవుని సేవ చేయాలనుకున్నప్పుడు, దేవుని పిలుపున్నప్పుడు ఏది విడిచిపెట్ల? ఈ డబ్బు కావాలి, దేవుడు కావాలి. కానీ అన్న నాకు ఇస్తే మగబిడ్డనయ్యి, ఎందుకు తెలుసా? ఈ మందిరంలోనే నీ సేవకుడిగా నేను ప్రతిష్ఠిస్తాను అన్నది. ఇచ్చిన మాట ప్రకారం పాలు విడిచిన తర్వాత 2 సంవత్సరాలకి బిడ్డ పాలు మానేస్తాడు. పాలు మానిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడైతే సమర్పించబడిందో అదే మందిరంలో తనని యాజకుడు ప్రతిష్ఠించినప్పుడు, అప్పుడు వరకు దేవుడు వాక్యం పడ్డ చాలా కష్టమైపోయింది. దేవుడు వాక్కు లేదు. వెంటనే సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. జరగబోయేదంతా కూడా చెప్పాడు. మొట్టమొదటి ప్రవక్త ఇజ్రాయెల్ దేశంలో ఎవడైనా ఉన్నాడు అంటే అది సమూయేలు మాత్రమే. అంత గొప్ప ప్రవక్తను మారడానికి తల్లి చేసిన ప్రార్థన. తండ్రి యాజకుడు, కానీ తల్లి చేసిన ప్రార్థన ఆ కుటుంబానికి కోపదొచ్చింది. తల్లి రహస్యంగా చేసే ప్రార్థన బిడ్డలకి ఆశీర్వదిస్తుంది. మనం ఏమో మనం ఏం జరుగుతుంది సార్? వాడు సంపాదించరా, అక్కడికి వెళ్ళరా, ఇక్కడికి వెళ్ళరా అని చెప్తాం. తప్పు. నీ బిడ్డలకి ఎప్పుడు కూడా ఒకే ఒక మార్గం బోధించు. బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. దేవుడితో నువ్వు ఉన్నాడు, దేవుడు నీతో నడుస్తాడని చెప్పాలి. యమాయి మార్గంలో 2 వ్యక్తులు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే వారితో కలిసి యేసు ప్రభువు నడిచాడు. కారణం ఏంటో తెలుసా? మనం దేవుడి గురించి సంభాషించుకుంటే, దేవుడి గురించి మాట్లాడుకుంటే దేవుడు మనకి కావలసిన ఆగమనించి మనతో మాట్లాడతాడు. నేనంత గొప్పగా దేవుడిని ఎదగటానికి దేవుడైన కారణం మనుషులు ఎవరు కాదు. నా సేవకి ఎప్పుడు పిల్లలేదు తెలుసు మీకు. నన్ను ఎవడు పిల్లలేదు, మనుషులు పిలుపు రాలేదు నాకు. ఇది ఆ సంఘం పెట్టమని సేవకులు పిల్లలేదు. దేవుడు ఆ పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు ప్రత్యేకంగా వాడుకోగలిగాడు. అది నా గర్వం. అందుకే సమూయేలు యొక్క కుటుంబాన్ని నేను చెప్పే మాటలు తెలుసా? తల్లిదండ్రులుగా మీరిరువురు కూడా కుటుంబ ఆరాధనలో బిడ్డల్ని ఒక క్రమశిక్షణ పరచబడాలి. ఎందుకంటే మీ బిడ్డలు పుట్టిన వారు ఈ ప్రపంచంలో అనేక మంది ఇప్పుడు అలా లేని వారు ఉన్నారు. మీకు తెలిసిన విషయం, పుట్టినవారు పుట్టినన్ని సరిపోయిన బిడ్డలు అనే ఉన్నారు. చాలామంది పాలు అరక్క చచ్చిపోయిన బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈరోజు నీ బిడ్డలను అలా ఉంచలేదు అంటే దేవుని కృపలో మీ కుటుంబం ఉంది. అర్థమవుతుందా? మోసే పుట్టినప్పుడు మగబిడ్డను చంపేస్తారు. అలా నీ కుటుంబం జరగలేదు. యేసు పుట్టినప్పుడు కూడా అనేకమంది చంపేస్తారు. అదే కుటుంబం జరగలేదు. దాన్ని బట్టి అయినా దేవుడు మాకు ఇచ్చిన బిడ్డ ఈరోజు 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరం ప్రవేశపెట్టబోతున్నాడు. ప్రతి సంవత్సరాన్ని కూడా దేవునికి మహిమార్థంగా బ్రతకాలి అని ఒక కుటుంబ ప్రార్థనలో మీరు బిడ్డల కొరకు ప్రార్థించాలి. అనుదినము కూడా సండే స్కూల్, సంఘం ఎప్పుడు కూడా తోడుగా ఉండాలి మనకి. నేను ప్రార్థన చేసుకున్నానండి, యూట్యూబ్ పెట్టినాను కాదు. రొట్టు విరుచుడందును, సహవాసమందును, ప్రార్థన ఎందుకు కూడా మనం ఏం చేయాలండి? దేవుని మందు ఎడతెగకుండా ఉండాలి. ఇది ఉన్నప్పుడు మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. యూట్యూబ్లో ఉన్నాయి, ఫేస్బుక్లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి. అది కాదు. నీకు ప్రత్యేకమైన స్థలం ఉండాలి, నీకు ప్రత్యేకమైన కుటుంబం ఉండాలి, నీ ఆత్మీయులుగా బలపరిచే సేవకుడు కూడా ఉండాలి. రూతుకి తన భర్త చనిపోయిన తర్వాత బెత్లెహేము రావడానికి మార్గం తెలుస్తుందా? చెప్పండి. రూతుకి మోయాబు దేశం నుండి బెత్లెహేము తెలుసా? చెప్పట్లేదు మీరు. తెలీదు. ఎలా తెలిసిందో తెలుసా? నయోమి అనే అత్త ఎవడంటే సంఘానికి సేవకుడు బోధిస్తేనే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. తెలుసా మీకు? యేసు ప్రభు ఎవడో ఈయన చెప్పకపోతే మనకి ఎంత తెలుస్తుంది? ఈయన ఏం చేస్తాడంటే బోయాజుని పరిచయం చేస్తాడు. ఏం చేస్తాడంటే బోయాజు ఎవరంటే యేసు ప్రభు సాదృశ్యం ఉంది. నయోమి ఏమో సేవకుడి సాదృశ్యం ఉంటే, ఎత్తబడే సంఘానికి రూతులాగా మనం ఉంటే, ఈ సేవకుడు బోయాజుని పరిచయం చేస్తాడు. బోయాజుని పరిచయం చేస్తే మధ్యాపస్తుల వివాహం జరుగుతుంది. ఆ జరగడానికి యేసు ప్రభు ఎవరో మీకు తెలియాలంటే నయోమి ఉండాలి. నయోమి ఎవరంటే నీ సేవకుడు.
ఈ సేవకుడు ఎప్పుడు కూడా మీ సంఘంలో మీకు చెప్పే వాక్య ప్రకారం మీరు జీవిస్తే మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మీ కుటుంబము దీవించబడుతుంది. ఆ బోయ నాకు తెలిసింది, నేను వెళ్ళిపోతానంటే కుదరదు. మోయాబదేశం నుండి బెత్లెహేము రావడానికి మార్గం తెలియదు. మన పరలోక రాజునికి మార్గం ఎవరంటే యేసు ప్రభు ఒక్కడ మాత్రమే. హల్లెలూయా. మరి రీతిగా మన యొక్క కుటుంబాన్ని మరి దేవుడు దీవించాలని మరి చిన్న బిడ్డ మరి యొక్క రాజు ఉన్నాడు కదా, ప్రిన్స్ రాజు, ఏం పేరు? సుహాస్. ప్రిన్స్ అంటే రాజు. మరి యేసు ప్రభు యోధా గోత్రపు సింహంలో యోధులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారా అన్నాడు. ఆ రాజుని బట్టే కదా పాపం వచ్చింది. ఎవరికి? నేను రాజుగా ఉంటే ఇంకొక రాజు ఎవడొస్తాడో చంపండి అన్నాడు. అందరం చంపగలిగాడేమో కానీ నా యేసయ్యను మాత్రం ఏమాత్రం కూడా ముట్టుకోలేకపోరు. అటువంటి రాజుగా నీ బిడ్డ ఉండాలని, అటువంటి రాజుగా మీ కుటుంబం ఉండాలని దేవుని సేవకుడిగా నేను తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.